Hello. Hello everyone. Very good evening, Nana. Very good evening. Yes. Hi. Good evening, Kirti. Good evening, Srishna. Good evening, Kerala Chari. Hi, Nana. A very good evening. So sorry for the delay. I'm so sorry. Iroju 3 technical issues paina issue వచ్చింది. సో సమ్ టైమ్స్ మనకి అలాగే టైం ప్రాపర్గా ఉండదు కదా. హలో నాన్న, గుడ్ ఈవినింగ్ అశ్విని, గుడ్ ఈవినింగ్ స్నిగ్ధ, గుడ్ ఈవినింగ్ కీర్తి, హాయ్ చలో చైత్ర, హాయ్ నాన్న, హాయ్ చంద్ర, హాయ్ చరణ్, హాయ్ గంగాధరి, ఎవ్రీవన్ అ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ టాపిక్స్కి వచ్చేసాం నాన్న. సో మనం ఏమేం సెషన్స్ డిస్కస్ చేసాం ఒక్కసారి రీక్యాప్ చేయండి. ఫస్ట్ ఇయర్లో లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషన్ అండ్ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్. తర్వాత సెకండ్ ఇయర్లో ట్రాన్స్పోర్ట్, మినరల్ న్యూట్రిషన్, ఎంజైమ్, దాంతోపాటు ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ అండ్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ మొత్తం 9 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. సో ఇక్కడి వరకు మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో దానిపైన డిపిపిస్ ఎంతమంది సాల్వ్ చేస్తున్నారు, రెగ్యులర్గా ఎంతమంది ఫాలో అవుతున్నారు ఒక్కసారి కమెంట్స్లో చెప్పేసేయండి. అండ్ ఈరోజు నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ 2 చాప్టర్స్ని మనం డిస్కస్ చేద్దాం నాన్న. సో దట్ ఈస్ ప్లాంట్ కింగ్డమ్ అండ్ సెకండ్ ఈజ్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇవి రెండు కూడా మోస్ట్లీ మెమొరీ బేస్డ్ టాపిక్స్. కాన్సెప్ట్ చాలా తక్కువగా ఉంటుంది, మెమరీ యూజ్ అవుతుంది. ఓకే, సో మెమరీ బేస్డే ఎక్కువగా ఉంటుంది. వాయిస్ వినిపిస్తుంది కదా వాయిస్? రైట్, గుడ్ నాన్న, వెరీ గుడ్. సో చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీ మంచి డ్రీమ్ కాలేజ్లో వెళ్ళే వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, ఓకేనా? రైట్. సో మీరు ఇంకా రుద్ర బ్యాచ్లోకి ఎన్రోల్ అవ్వకపోతే పీడబ్ల్యూ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో మీరు రుద్ర అని సెర్చ్ చేయండి, రుద్ర TGEAPCET. సో మీరు 299 రూపీస్కి బై యూజింగ్ దిస్ కోడ్ యూ గెట్ ఫర్ 299 రూపీస్ ఆఫర్ వస్తుందన్నమాట. ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు, సో దానికి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ యూ గెట్ యాక్సెస్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ టెస్ట్ అనమాట. అండ్ మన ప్రళయం బ్యాచ్కి వచ్చేసి జస్ట్ టీజీ ప్రళయం అని సెర్చ్ చేయండి, ఫ్రీగా ఎన్రోల్ అయిపోవచ్చు. యూ విల్ గెట్ యాక్సెస్ ఫర్ ఆల్ ద 4 సబ్జెక్ట్స్, రైట్? ఓకేనా? చలో కమాన్. సో కమింగ్ టు రీక్యాప్ గురించి ఆల్రెడీ చెప్పాను కాబట్టి సో మనం ఫస్ట్ ఇయర్లోని 1, 2, 3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో దట్ ఈస్ లివింగ్ వరల్డ్, తర్వాత బయాలజికల్ క్లాసిఫికేషన్ అండ్ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్. సైన్స్ ఆఫ్ ప్లాంట్స్లో మీరు సైంటిస్ట్ నేమ్స్ చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అది కొంచెం డిఫరెంట్గా కష్టంగా అనిపిస్తుంది నాన్న, ఓకేనా? సో బట్ మిగతా అయితే ఈజీగానే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చాప్టర్స్ ఏంటి? సో సెకండ్ ఇయర్లో 1, 2, 3, 4, 5, 6 ప్లాంట్ ఫిజియాలజీ చాప్టర్స్ అన్నీ కూడా మనం కవర్ చేసాం కదా ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఇవన్నీ కంప్లీట్ చేసాం. ఈరోజు నెక్స్ట్ 2 చాప్టర్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎస్, కమ్ let's discuss. Today we are going to discuss about what? First, plant kingdom. Okay, so plant kingdom అనేది most important chapter. తర్వాత మార్ఫాలజీ నుంచి 3 నుంచి 5 క్వశ్చన్స్ వరకు రావచ్చు నాన్న. ఓకే, సో ప్లాంట్ కింగ్డమ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి యూ విల్ గెట్ 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. హై వెయిటేజ్ చాప్టర్ అండ్ ఎక్కువ మెమరీ అండ్ ఎక్కువ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన చాప్టర్ నాన్న. సార్ క్వశ్చన్ ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ చాప్టర్లో 4th క్వశ్చన్ బి ఇచ్చారు సార్. ఆన్సర్ ఏది నాన్న? డిపిపిలోనా లేకపోతే ఎక్కడ డౌన్ టు అప్ హిల్ ఇచ్చారు? ఓకే, నేను చెక్ చేస్తాను. ఓకే, డిపిపిలో నేను చెక్ చేస్తాను, ఓకేనా? రైట్. సో కమింగ్ టు ప్లాంట్ కింగ్డమ్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తాయి దీంట్లో నుంచి. సో బేసికల్లీ ప్లాంట్ కింగ్డమ్, సో మనం బయాలజికల్ క్లాసిఫికేషన్లో చదువుతాం కదా నాన్న. బయాలజికల్ క్లాసిఫికేషన్లో దేని గురించి చెప్తాము?
ఇన్ బయాలజికల్ డిపిపిలోనా నేను చెక్ చేస్తా ఒకసారి. ఓకే, సో బయాలజికల్ క్లాసిఫికేషన్లో మనము మొత్తం ఆర్గానిజమ్స్ అన్నీ కూడా 5 కింగ్డమ్స్ లాగా డివైడ్ చేస్తారు. ఎవరు? ఆర్హెచ్ విటేకర్ అనమాట. సో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఓకే, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో వాట్ ఆర్ ద 5 కింగ్డమ్స్? మొనిరా, ప్రొటిస్టా, తర్వాత ఫంగై, ప్లాంటే అండ్ యానిమేలియా. సో ప్లాంట్ కింగ్డమ్ ఈజ్ ద సపరేట్ కింగ్డమ్ కదా. సో దిస్ ఈజ్ ప్లాంట్ కింగ్డమ్. సో ఈరోజు మనం సపరేట్గా ప్లాంట్ కింగ్డమ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మనకి హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రకారం తెలుసు కదా, కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్. సో దిస్ ఈజ్ ఆల్ ద ఆర్డర్ అనమాట. ఇది హైరార్కీ ఆఫ్ క్లాసిఫికేషన్. దాంట్లో మనం ఈ చాప్టర్లో ఓన్లీ ఫైలం అండ్ క్లాస్ లెవెల్లో డిస్కస్ చేస్తాం. క్లాస్లో కూడా వీ విల్ నాట్ గో డీప్ ఇన్ టు ద క్లాసెస్. ఈ ఫైలంని మనం ప్లాంట్ కింగ్డమ్లో ఏమంటాం నాన్న? ప్లాంట్ కింగ్డమ్లో ఫైలం ప్లేస్లో ఏమంటాం చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్లో. ఏమంటాం మనము? వి కాల్ ఇట్ యాజ్ డివిజన్. ఓకేనా? సో డివిజన్ అని అంటాము, డివిజన్. తర్వాత క్లాసెస్ ఉంటాయి. సో క్లాసెస్ లెవెల్కి వెళ్ళము, క్లాసెస్ జస్ట్ ఇంట్రడక్షన్ బ్రీఫ్గా ఉంటుంది. బట్ డివిజన్ వరకు అయితే మనం నేర్చుకుంటాం అనమాట, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటాం. ఓకేనా? సో కింగ్డమ్ ప్లాంటే ఈజ్ డివైడెడ్ ఇంటూ సంథింగ్ లైక్ దిస్. ఓకే, వాట్ ఆర్ ద డివిజన్స్ నాన్న? ఏమేమి వస్తాయి చూడండి. వన్ ఈజ్ థాలోఫైట్, తర్వాత బ్రయోఫైట్స్, తర్వాత టెరిడోఫైట్స్, తర్వాత జిమ్నోస్పర్మోఫైటా అనాలా? లేదు కదా. సో తర్వాత ఏమనాలి? స్పర్మెటోఫైటా అనాలి. ఓకే, స్పర్మెటోఫైటాలో ఏమేమి వస్తారు? సో మళ్ళీ 2 సబ్ డివిజన్స్ ఉంటాయన్నమాట. ఏంటేంటిది అది? ఒకటి జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ అనమాట. రైట్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. అర్థమవుతుందా? క్లియర్ నానా? సో థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, స్పర్మెటోఫైటా అనమాట. సో దేన్ని ఎందుకు ఎలా అన్నారు అనేది ఒక్కసారి బ్రీఫింగ్ ఇస్తాను, తర్వాత మనం కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. థాలోఫైటా, థాలస్ అంటే ఏంటి? సో బాడీ ఈజ్ కంప్రెస్డ్ ఆర్ అటాచ్డ్ టు ద సబ్స్ట్రేటమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రాక్ అనుకోండి, ఇది ఒక రాక్. ఓకే, ఈ రాక్కి ద బాడీ ఈజ్ కంప్రెస్డ్ అండ్ అటాచ్డ్. ఓకేనా? సో దట్ టైప్ ఆఫ్ ప్లాంట్ బాడీని మనం ఏమంటాం? థాలోఫైట్స్ అంటాం. సో థాలోఫైటాలో ఫంగై కూడా థాలోఫైటే. ఓకే, కాకపోతే అది ప్లాంట్ కింగ్డమ్ కిందికి రాదు. ఓకే, అది మన సపరేట్ ఫంగై అనే కింగ్డమ్ కిందికి వస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో థాలోఫైట్. సో ఇంకొక థాలోఫైట్ ఏంటి? ఆల్గే ఈజ్ ద థాలోఫైట్. బ్రయోఫైట్స్ అని ఎందుకన్నాం? బికాస్ దీస్ ఆర్ ఫస్ట్ ఎంబ్రియో ఫార్మింగ్ ప్లాంట్స్ అనమాట. బ్రయో అంటే మీనింగ్ ఇక్కడ ద ఫస్ట్ ఫార్మ్ ఎంబ్రియో. సార్ ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏం లేదు నాన్న. సో బేసిక్గా జైగోట్ ఉంటుందా? మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ రెండు ఫ్యూజ్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది డియర్? జైగోట్. ఆ జైగోట్ కాస్త జనరల్లీ ఏమవ్వాలి? జైగోట్ ఇట్ షుడ్ అండర్గో విచ్ టైప్ ఆఫ్ డివిజన్ అన్న? జైగోట్ మైటోసిసా, మియోసిసా? జనరల్లీ జైగోట్ షుడ్ అండర్గో మైటాటిక్ డివిజన్ జనరల్గా. అర్థమవుతుందా? బట్ ఇన్ థాలోఫైట్స్ జైగోట్ విల్ అండర్గో మియోసిస్. ఓకే, జైగోట్ విల్ అండర్గో మియోటిక్ డివిజన్ అనమాట. థాలోఫైట్స్ ఫంగైలో కూడా అలాగే అవుతుంది, దీంట్లో కూడా అలాగే అవుతుంది. ఓకే, హాయ్ రాధా సాయి, హాయ్ నాన్న, హాయ్ ముస్కాన్, గుడ్ ఈవినింగ్. రైట్. ఓకే, నెక్స్ట్ బ్రయోఫైట్స్లో జైగోట్ అనేది మైటాటిక్ డివిజన్లో పార్టిసిపేట్ అయ్యి ఇట్ విల్ ఫార్మ్ ఎంబ్రియో. ఫస్ట్ టైం ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. దట్స్ వై దీస్ ఆర్ ఎంబ్రియోఫైట్స్. షార్ట్ కట్గా బ్రయోఫైట్ అని అంటాం. అర్థమవుతుందా? రైట్ నానా? రైట్. తర్వాత టెరిడోఫైట్స్. సో టెరిడోఫైట్స్ ఆర్ ద ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్ ఆర్ ట్రూ వాస్కులర్ ప్లాంట్స్ అనమాట. 2 టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ట్రూ వాస్కులర్ 2 టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అనమాట. ఇవి వాటర్లో ఉంటాయి, థాలోఫైట్స్ వాటర్లో ఉంటాయి, ఇవేమో మెయిన్లీ అంటున్నా. ఓకే, ఇది వాటర్ అండ్ ల్యాండ్ పైన డిపెండ్ అవుతాయి. సో ల్యాండ్ అండ్ వాటర్ రెండిట్లో ఉంటాయి. దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ఆంఫిబియన్స్ అంటే విచ్ లివ్ ఇన్ బోత్ వాటర్ అండ్ ల్యాండ్. సో బేసికల్లీ బ్రయోఫైట్స్ అనేవి ల్యాండ్ పైన ఉంటాయి, బట్ దే డిపెండ్ ఆన్ వాటర్ ఫర్ ద రీప్రొడక్షన్.
అర్థమవుతుందా నాన్న? ఓకే, సో టెరిడోఫైట్స్లో ఏంటి, దీస్ ఆర్ ద ట్రూ ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అనమాట. ఓకే, ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ ప్రాపర్ రూట్ స్టెమ్ లీఫ్. ఓకే, రూట్ స్టెమ్ లీఫ్ లాంటి డివిజన్ అనేది ఉంటుంది. ఇంతకుముందు వాటిలో రూట్ స్టెమ్ లీఫ్ ఉండదు అనమాట. ఓకే, సో ఇవి టెరిడోఫైట్స్. తర్వాత కమింగ్ టు స్పెర్మటోఫైట్స్. స్పెర్మ్ అంటే ఏంటి, ఇక్కడ ప్లాంట్స్లో స్పెర్మటాలజీ అంటే స్టడీ ఆఫ్ సీడ్స్ అనమాట. ఓకేనా, ద వర్డ్ స్పర్మ్ ఇన్ బాటనీ రిప్రజెంట్ సీడ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద సీడ్ ఫార్మింగ్ ప్లాంట్స్ అనమాట. ఫైటో అంటే ఎక్కడైనా, ఫైటో అంటే ప్లాంట్, ఫైటాన్ రిలేటెడ్ టు ప్లాంట్ అనమాట. ఓకే, గెమెటోఫైట్ the plant which is forming gametes, sporophyte the plant which is forming spores, thallophyte the plant which is thalloid. Okay na, bryophyte the plant which is forming embryos, pteridophytes, spermatophytes the plant which is forming seeds anamata. అర్థమవుతుందా? సో సీడ్ ఫార్మింగ్ ఏమంటారు నాన్న, సీడ్ ఫార్మింగ్ ప్లాంట్స్ అనమాట. సో ఇవి 2 టైప్స్ ఉంటాయి, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. సో జిమ్నోస్ అంటే దీస్ ఆర్ ఫార్మింగ్ నేకెడ్ సీడ్స్ అనమాట. నేకెడ్ ఎందుకు, బికాస్ ద సీడ్ ఈజ్ నేకెడ్, ఎందుకంటే దాని చుట్టూత ఫ్రూట్ వాల్ లేదు, ఓవరీ లేదు. సీడ్ అంటే ఫ్రూట్, ఓకే, సీడ్ చుట్టూ ఫ్రూట్ వాల్ ఉండాలి, బట్ ఇక్కడ ఫ్రూట్ వాల్ ఉండదు. దట్స్ వై దీస్ ఆర్ జిమ్నోస్పర్మ్స్. ఓకే, యాంజియోస్పర్మ్స్. సో యాంజియోస్పర్మ్స్ అని ఎందుకు అన్నామంటే, యాంజియో, ద వర్డ్ యాంజియో మీన్స్ xylem phloem మెంబర్స్ ప్రాపర్గా, వాస్కులారిటీ ప్రాపర్గా ఉండడం, వాస్కులర్ టిష్యూస్ ప్రాపర్గా డెవలప్ అవడం. సో ఆల్ ద ప్రాపర్ xylem మెంబర్స్ ఉంటాయి, 4 xylem మెంబర్స్ ఉంటాయి కదా, ట్రాకిడ్స్, వెజిల్స్, xylem parenchyma అండ్ xylem ఫైబర్స్ అనమాట. ఫ్లోయంలో కూడా మనకేముంటాయి నాన్న, కంపానియన్ సెల్స్ ఉంటాయి, సీవ్ ట్యూబ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ దాని తర్వాత ఇంకేముంటాయి, కంపానియన్ సెల్స్, సీవ్ ట్యూబ్ ఎలిమెంట్స్ అండ్ ఫ్లోయం ఫైబర్స్, ఫ్లోయం పారెన్కైమా ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ మూడింటిని కలిపి ఏదైతే థాలోఫైట్, బ్రయోఫైట్, టెరిడోఫైట్స్ ఉన్నాయో ఈ మూడింటిని కలిపి మనం ఏమంటాం, క్రిప్టోగామ్స్ అంటాం. క్రిప్టోగామ్స్ అంటే ఏంటి, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. ఓకే, క్రిప్టోగామ్స్ ఆర్ నథింగ్ బట్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇవి స్పెర్మటోఫైట్స్ ఏవైతే జిమ్నోస్ అండ్ యాంజియోస్ ఉన్నాయో ఇవి రెండింటిని కలిపి మనం ఫెనిరోగామ్స్ అంటాం. ఫెనిరోగామ్స్ అంటే ఫ్లవర్ ఫార్మింగ్. ఓకే, దీంట్లో వాట్ ఆర్ ద ట్రూ ఫ్లవర్ ఫార్మింగ్, జిమ్నోస్ అండ్ యాంజియోస్ రెండిట్లో ఉన్నాయి కదా, దీంట్లో రెండిట్లో ఏది ట్రూ ఫ్లవర్స్ని ఫామ్ చేస్తుందన్న, దట్ ఈస్ ఫార్మ్డ్ బై యాంజియోస్పర్మ్స్. ఏదైతే జిమ్నోస్పర్మ్స్ ఫామ్ చేసే ఫ్లవర్స్ ఉంటాయో దీస్ ఆర్ నాట్ ట్రూ ఫ్లవర్స్ అనమాట. ఎందుకంటే వీటి ఫ్లవర్స్ ఆర్ నథింగ్ బట్ కోన్స్. ఏదైతే స్పోరోఫిల్ విల్ ఫార్మ్ స్ట్రోబిలై విల్ ఫార్మ్ కోన్, అది నేను చెప్తాను తర్వాత. సో అట్లా ఆ కోన్స్ లుక్ లైక్ ఫ్లవర్స్ బట్ దే ఆర్ నాట్ ట్రూ ఫ్లవర్స్ విత్ పెటల్స్, సెపల్స్, ఓకే, అండ్ క్యాలిక్స్, కరోలా అవేం ఉండవు. ఓకేనా, ఇక్కడ మనకు ప్రాపర్గా ట్రూ ఫ్లవర్స్ ఉంటాయి. అందుకే నెక్స్ట్ చాప్టర్స్లో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సెక్షువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, టాక్సానమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, హిస్టాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అనటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ద వర్డ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే జిమ్నోస్ అండ్ యాంజియోస్ కాదు, ఓన్లీ యాంజియోస్పర్మ్స్ అని అర్థం. ఓకేనా, క్లియర్ నానా, రైట్. సో దిస్ ఈజ్ ఎ ఇంట్రడక్షన్ అబౌట్ ఇట్. మీకు ప్లాంట్ కింగ్డమ్ అర్థం కావాలంటే 2 విషయాలే గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఎగ్జాంపుల్స్, ఇంకొకటి లైఫ్ సైకిల్స్. ఇవి 2 పర్ఫెక్ట్గా వస్తే మీకు ప్లాంట్ కింగ్డమ్ సెట్. ఓకేనా, ఒకటి ఎగ్జాంపుల్స్ అయితే అది మన స్కిల్ బేస్డ్ ఉంటుంది, మనం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాం అనేది. ఇంకోటి ఏంటంటే లైఫ్ సైకిల్స్. సో లైఫ్ సైకిల్ ప్రాపర్గా అర్థమైతే మీకు మొత్తం అనేది అర్థమవుతుంది అన్న. ఓకేనా, రైట్, క్లియర్. డ్యూరేషన్ క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, డ్యూరేషన్ కావాలన్నా. సో 5:30 కదా, సో 8:39 వరకు వెళ్తుంది క్లాస్. ఓకే, రైట్, చలో నాన్న. ఓకే, సో కమింగ్ టు ఫస్ట్ లైఫ్ సైకిల్స్. సో లైఫ్ సైకిల్స్ చెప్పే కంటే ముందు బేసిక్ టర్మినాలజీ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ చెప్తాను, క్లియర్గా వినండి. తర్వాత మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, మీకు ఈజీగా అక్కడ ఎక్కడెక్కడ కాన్సెప్ట్ కావాలో అక్కడ చెప్పేస్తా. ఓకేనా, రైట్, ఎక్కడ కాన్సెప్ట్ కావాలో మీకు అక్కడ చెప్పేస్తాను, బట్ ఫస్ట్ టర్మినాలజీ అనేది ఇంపార్టెంట్. కొన్ని బేసిక్ టర్మ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఇక్కడ ద వర్డ్ ఫైట్ మీన్స్, ఫైట్ అంటే ప్లాంట్ నాన్న. ఓకే, ప్లాంట్ బాడీ అని అర్థం. ఓకే, ఫస్ట్ సో ఫైట్ అంటే ప్లాంట్ బాడీ కాబట్టి గెమెటోఫైట్ అంటే ఏంటి,
the plant which produces gametes. The plant which produces gametes is called gametophyte. Okay, right? Tarvata sporophyte ante enti? The plant which produces spores. Spores are called sporophytes. అర్థమవుతుందా? The plant which produces క్రికెట్ మ్యాచా? ఎందుకు మరి మ్యాచ్ చూసుకుంటూ కూర్చో, వెబ్సైట్ కూడా అప్పుడు కూడా మ్యాచ్ ఒకటి స్కెడ్యూల్ చేద్దాం. మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఈరోజు అవ్వదు నాన్న, మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, రైట్. ఓకే, ఐ అండర్స్టాండ్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ క్రికెట్. కాకపోతే ఏంటి అంటే కొంచెం సబ్జెక్ట్ కూడా కావాలి. ఓకే, నేను కూడా చూడాలనుకుంటే చూడొచ్చు కదా, బట్ క్లాస్ చెప్తున్నా కదా. రైట్. సో gametophyte, sporophyte. ఓకేనా? సో ద ప్లాంట్ విచ్ ప్రొడ్యూసెస్ స్పోర్స్. దీంట్లో మీకు ప్లాయిడీ అనేది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాయిడీ అంటే మీకు తెలుసు కదా, నంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. హాఫ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంటే హ్యాప్లాయిడ్, 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే డిప్లాయిడ్ అనమాట. సో హ్యాప్లాయిడ్ ఏంటి, డిప్లాయిడ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అప్పుడు మీకు క్లారిటీ ఉంటే మొత్తం చాప్టర్ అంతా ఒకే కాన్సెప్ట్ పైన నడుస్తుంది. ఓకేనా? సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే n, 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే 2n. ఓకేనా? రైట్. చలో సార్. ఓకే, సో గ్యామెట్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ని మనం గ్యామెటోఫైట్ అంటాం. అంటే ఎవరైతే గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తారో ఆ ఆర్గన్ని మనం ఏమంటాం? గెమెటాంజియా అంటాం. గెమెటాంజియం అంటే ద ఆర్గన్ విచ్ ప్రొడ్యూసెస్ గ్యామెట్స్. అర్థమవుతుందా? గ్యామెట్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్ని మనం గెమెటాంజియా అంటాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ బాడీతో కంపేర్ చేస్తే మేల్ గ్యామెట్స్ ఆర్ స్పర్మ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై టెస్టిస్. సో అక్కడ ఆర్గన్ ఏంటి? టెస్టిస్. అలా దట్ ఈస్ అ గెమెటాంజియా. ఓకేనా? ఇక్కడ ద మేల్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేసే ఆర్గన్, మేల్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేసే ఆర్గన్ పేరేంటి? విచ్ గెమెటాంజియా? దట్ ఈస్ కాల్డ్ వాట్? ఏమంటాం దాన్ని? యాంథరీడియం. యాంథరీడియం. ఓకేనా? ఫీమేల్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేసే ఆర్గన్ ఉంటుంది కదా, దాన్ని ఆర్కిగోనియం అంటాం. ఇప్పుడు మన ఫీమేల్ బాడీలో ఓవరీస్ ఎట్లా ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో అట్లా ఇక్కడ ఆర్కిగోనియం అనేది ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమవుతుందా? క్లియర్? ఓకే. సో గెమెటాంజియా అంటే ఏంటి? ద ఆర్గన్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ విల్ ప్రొడ్యూస్ గ్యామెట్స్ అనమాట. అర్థమవుతుందా? తర్వాత వాట్ ఆర్ గ్యామెట్స్? గ్యామెట్స్ తెలుసు కదా, వీస్ ఆర్ హ్యాప్లాయిడ్ అనమాట. గ్యామెట్స్ ఆర్ హ్యాప్లాయిడ్. ఓకే, మేల్ గ్యామెట్ యూజువల్గా మేల్ గ్యామెట్స్ని మనం ఏమంటాం? యాంథరోజాయిడ్స్ అంటాం. ఓకే, ఫీమేల్ గ్యామెట్స్ని ఎగ్స్ అంటాం ఆర్ ఆర్కిగోనియా అంటాం. ఆర్కిగోనియా. ఓకే, ఆర్కిగోనియా ఆర్ నథింగ్ బట్ ఎగ్స్ అని అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ the basic terminology you have to know. Okay, మళ్ళీ స్పోరోఫైట్ ఏంటి? ద ఆర్గన్స్ విచ్ ప్రొడ్యూస్ స్పోర్స్ అనమాట. స్పోరోఫైట్. ఓకే, స్పోరోఫైట్ ఈస్ ద ఆర్గన్ విచ్ ప్రొడ్యూస్ స్పోర్స్. ఇక్కడ రాస్తాను చూడండి, స్పోరోఫైట్ ఈస్ ఆర్గన్ విచ్ ప్రొడ్యూసెస్ స్పోర్స్ అనమాట. స్పోర్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్. అర్థమవుతుందా? దాన్ని స్పోరోఫైట్ అంటాం. సారీ, ద ప్లాంట్. ఫైట్ అంటే ప్లాంట్ కదా, ప్లాంట్. సో ప్లాంట్ విచ్ ప్రొడ్యూసెస్ స్పోర్స్ ఈస్ కాల్డ్ స్పోరోఫైట్. దాంట్లో స్పోరాంజియం అంటే, యాంజియం అంటే ఇక్కడ ఆర్గన్ అనమాట. స్పోరాంజియం అంటే ద ఆర్గన్ విచ్ ప్రొడ్యూసెస్ స్పోర్స్. ఓకే, ఫీమేల్లో అయితే మెగాస్పోరాంజియం, మేల్లో అయితే మైక్రోస్పోరాంజియం అంటాం. ఓకేనా? ఫీమేల్లో అయితే మెగాస్పోరాంజియం, మేల్లో అయితే మైక్రోస్పోరాంజియం. ఓకేనా? ఏ సెల్ అయితే ద సెల్ విచ్ గివ్స్ రైస్ టు స్పోర్ ఈస్ కాల్డ్ స్పోర్ మదర్ సెల్. ఏ సెల్ అయితే స్పోర్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని స్పోర్ మదర్ సెల్ అంటాం. అర్థమవుతుందా? ఏ సెల్ అయితే మనకి స్పోర్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని స్పోర్ మదర్ సెల్స్ అంటాం. అర్థమవుతుందా? రైట్. స్పోర్ మదర్ సెల్, ద స్పోర్ మదర్ సెల్ విల్ ప్రొడ్యూస్ స్పోర్స్ అనమాట. సో స్పోర్ మదర్ సెల్ ఈజ్ బేసికల్లీ డిప్లాయిడ్ ఇన్ నేచర్. ఓకే, స్పోర్ మదర్ సెల్ అనేది డిప్లాయిడ్, స్పోరాంజియం అనేది డిప్లాయిడ్, స్పోరోఫైట్ అనేది డిప్లాయిడ్. కానీ
స్పోర్ మదర్ సెల్ ప్రొడ్యూస్ చేసే స్పోర్ ఏదైతే ఉంటుందో అది హ్యాప్లాయిడ్. అంటే డిప్లాయిడ్ నుంచి హ్యాప్లాయిడ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ది స్పోర్ మదర్ సెల్ విల్ అండర్గో మియోసిస్ అని అర్థం. ఓకేనా? స్పోర్ మదర్ సెల్ ఇస్ అ డిప్లాయిడ్ సెల్ విచ్ విల్ అండర్గో మియోసిస్ టు ప్రొడ్యూస్ స్పోర్స్. ఓకే. సో ఫీమేల్లో అయితే మెగాస్పోర్ మదర్ సెల్, మేల్లో అయితే పాలెన్ మదర్ సెల్ ఆర్ మైక్రోస్పోర్ మదర్ సెల్ అంటాం. అర్థమవుతుందా? క్లియర్ నానా? అది. సో ఇప్పుడు ప్లాయిడీ చూసుకోండి. ఓకే, గ్యామెటోఫైట్ ఈజ్ హ్యాప్లాయిడ్ ఆల్వేస్. గ్యామెటోఫైట్ ఈజ్ హ్యాప్లాయిడ్. స్పోరోఫైట్ ఈజ్ డిప్లాయిడ్. ఓకే, గెమెటాంజియా ఆర్ హ్యాప్లాయిడ్, గ్యామెట్స్ ఆర్ హ్యాప్లాయిడ్. గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. ఓకే, స్పోరోఫైట్ ఈజ్ హ్యాప్లాయిడ్, స్పోరోఫైట్ ఈజ్ డిప్లాయిడ్, స్పోరాంజియం ఈజ్ డిప్లాయిడ్. స్పోర్స్ అనేవి స్పోర్ ప్రొడ్యూసింగ్ సెల్స్ కూడా డిప్లాయిడే. జస్ట్ స్పోర్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ హ్యాప్లాయిడ్. అంటే ద వర్డ్ గ్యామెటాంజియా, గెమెటోఫైట్, గ్యామెట్ అవన్నీ హ్యాప్లాయిడ్. స్పోరాంజియా, స్పోరోఫైట్ అన్నీ డిప్లాయిడ్. కాకపోతే స్పోర్ అన్న వర్డ్ ఒకటి హ్యాప్లాయిడ్. అర్థమవుతుందా? మరి సీక్వెన్స్ ఎలా ఉంటుంది? కాన్సెప్ట్ సింపుల్ నాన్న. ఒక్క దాంట్లో ఒకటి చేంజ్ అవుతుంది, అంటే ద లెంత్ అనేది చేంజ్ అవుతుంది, కానీ మిగతా కాన్సెప్ట్ అంతా సేమ్. ఏంటి ఆ కాన్సెప్ట్? గుర్తుపెట్టుకోండి ఒకటి. స్పోరోఫైట్ ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుంది? స్పోరోఫైట్లో ఎవరు ఉంటారు? స్పోరోఫైట్ విల్ హ్యావ్ స్పోరాంజియం. స్పోరాంజియం విల్ హ్యావ్ స్పోర్ మదర్ సెల్. స్పోర్ మదర్ సెల్ విల్ ప్రొడ్యూస్ స్పోర్స్. స్పోర్స్ ఆర్ లైక్ సీడ్స్ అని గుర్తుపెట్టుకోండి. సీడ్ జర్మినేట్ అయితే ప్లాంట్ వస్తుంది, అట్లనే స్పోర్ జర్మినేట్ అయితే ప్లాంట్ వస్తుంది. అక్కడ వచ్చే ప్లాంట్ ఏంటి? ప్లాంట్ అంటే ఫైట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ స్పోర్ జర్మినేట్ అయితే ఏం ప్లాంట్ వస్తుంది? గ్యామెటోఫైట్, గ్యామెట్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్. సో ఎప్పుడైనా స్పోర్ జర్మినేట్ అయితే ఏమొస్తుంది నాన్న? గ్యామెటోఫైట్ వస్తుంది. గ్యామెటోఫైట్లో ఏముంటుంది నాన్న? గెమెటాంజియా, అంటే గ్యామెట్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్స్ ఉంటాయి, గెమెటాంజియం. ఓకే, గెమెటాంజియాలో మళ్ళీ ఏముంటాయి? గ్యామెట్స్. ఓకే, అర్థమవుతుందా? సో ఈ గ్యామెట్స్ ఏవైతే ఉంటాయో మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్. ఓకే, మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజ్ అయ్యి దే విల్ ఫార్మ్ జైగోట్. ఈ జైగోట్ అనేది స్పోరోఫైట్ లాగా డెవలప్ అవుతుంది. అర్థమవుతుందా? రైట్. స్పోర్స్ అంటే సీడ్స్ కాదు, అలా గుర్తుపెట్టుకొని అని చెప్పాను. ఇది కామన్గా జరిగే సైకిల్. కాకపోతే ఎవరిలో ఎంత మోతాదులో జరుగుతుంది? మొత్తం హ్యాప్లాయిడ్ ఉంటుందా, మొత్తం డిప్లాయిడ్ ఉంటుందా, హ్యాప్లో డిప్లాయిడ్ ఉంటుందా, డిప్లో హ్యాప్లాంటిక్ ఉంటుందా అనేది వేరియేషన్. ఓకేనా? సో ఓవరాల్ సైకిల్ మీ అందరికి అర్థమైందా? ఓవరాల్ సైకిల్ మళ్ళీ ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్పోరోఫైట్ నుంచి స్టార్ట్ చేస్తే స్పోరోఫైట్ ఈజ్ స్పోర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్. ఇట్ ఈస్ డిప్లాయిడ్. It will have spore producing organs which are diploid. It will have spore mother cells which are diploid. These will undergo meiosis. Ikkada meiosis jarugutadi. It will produce spores. Spores will germinate into plant. Okay na? Which are again haploid gametophyte. Gametophyte lo gametangia untadi. Adi haploid. This haploid will have haploid gametes. Male gamete is haploid. Female gamete is haploid. Will produce diploid zygote. Ikkada nunchi mitosis eltadi. సో కామన్గా మైటోసిస్ ఎక్కడైనా జరగవచ్చు. అర్థమవుతుందా? క్లియర్? ఓకే, డన్ అన్న. సో ఇది ఓవరాల్ లైఫ్ సైకిల్, అన్ని వాటికి వర్తిస్తుంది. కాకపోతే చెప్పాను కదా, విచ్ ఈజ్ లార్జ్, విచ్ ఈజ్ స్మాల్, విచ్ ఈజ్ లార్జ్ అనేది డిఫరెంట్. అంటే ఆల్గాలో అయితే హ్యాప్లాంటిక్, బ్రయోఫైట్లో అయితే హ్యాప్లోడిప్లాంటిక్, నెక్స్ట్ టెరిడోఫైట్స్లో అయితే డిప్లో హ్యాప్లాంటిక్, అండ్ స్పర్మెటోఫైట్స్లో అయితే డిప్లాంటిక్ అని అర్థం. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏంటి? సో ఎక్కువ స్పోర్ ప్రొడ్యూసింగ్ పార్ట్, ఎక్కువ డామినెంట్ స్పోర్ ప్రొడ్యూసింగ్ పార్ట్ ఉంటే అది డిప్లాంటిక్. ఎక్కువ ఏమంటారు, ఎక్కువ పార్ట్ గ్యామెట్ ప్రొడ్యూసింగ్ ఉంటే అది హ్యాప్లాంటిక్. సగము స్పోరో ప్రొడ్యూసింగ్, సగము గ్యామెట్ ప్రొడ్యూసింగ్ ఉంటే అది హ్యాప్లో డిప్లాంటిక్ లేదా డిప్లో హ్యాప్లాంటిక్. అంటే డామినెంట్ హ్యాప్లాయిడ్ ఉండి డిప్లాయిడ్ ఉంటే హ్యాప్లో డిప్లాంటిక్, డామినెంట్ డిప్లాయిడ్ ఉంటే హ్యాప్లాయిడ్ ఉంటే డిప్లో హ్యాప్లాంటిక్. సో అట్లా ఉంటుంది అనమాట. కామన్గా చెప్తాను చూడండి. కామన్గా అయితే ఆల్గాకి కామన్గా కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, బట్ కామన్గా ఆల్గాకు ఉండేది హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. ఓకే, తర్వాత బ్రయోఫైట్స్కి ఉండేది హ్యాప్లో సగం, డిప్లో సగం. ఈ రెండిట్లో డామినెంట్ అంటే మీనింగ్ ఏంది? ఎక్కువ హ్యాప్లాంటిక్ సైకిల్స్ ఉంటాయని కాదు, ఎక్కువ హ్యాప్లాంటిక్ స్టేజెస్ ఉంటాయని కాదు. ఓకే, ఎక్కువ స్టేజెస్ ఉంటాయని కాదు. ద ప్లాంట్, ఇప్పుడు గెమెటోఫైట్ ఈజ్ మెయిన్ ప్లాంట్ ఉంటే
అది హ్యాప్లాంటిక్ కదా గ్యామెటోఫైట్. సో మెయిన్ ప్లాంట్ బాడీ గ్యామెటోఫైట్ కాబట్టి హ్యాప్లోడిప్లాంటిక్. ఓకే, అది టెరిడోఫైట్. టెరిడోఫైట్ అయితే మెయిన్ ప్లాంట్ బాడీ స్పోరోఫైట్ కాబట్టి స్పోరోఫైట్ డిప్లాయిడ్ కదా, సో డిప్లో హ్యాప్లాంటిక్. ఓకే, తర్వాత స్పెర్మాటోఫైట్స్ ఉన్నాయి కదా, స్పెర్మాటోఫైట్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ యాంజియో అండ్ జిమ్నో. వీటిల్లో మనకి స్పోరోఫైటే మెయిన్ ప్లాంట్ బాడీ ఉంటుంది. సో డిప్లాంటిక్ ఉంటుంది. అంటే దీంట్లో హ్యాప్లాంటిక్ స్టేజ్ ఒకే దగ్గర ఉంటుంది, గ్యామెటాంజియా గ్యామెట్రోజీ చాలా తక్కువ స్టేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా డిప్లాంటిక్ ఓన్లీ జైగాట్ స్టేజ్లోనే డిప్లాయిడ్ ఉంటుంది, మిగతాదంతా హ్యాప్లాంటిక్ స్టేజే ఉంటుంది. అర్థమవుతుందా నాన్న? క్లియర్? 50-50 ఉంటే హ్యాప్లో డిప్లాంటిక్ డిప్లో హ్యాప్లాంటిక్. మళ్ళీ ఆల్గాలో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, నేను చెప్తా ఈవెన్చువల్గా. సో ఇక్కడి వరకు ఇంట్రడక్షన్ ఈ బేసిక్ అందరికీ క్లియర్గా ఉంటే ఒక్కసారి క్లియర్ సార్ అని కమెంట్ చేయండి. వి విల్ గో ఇన్ టు ద యాక్చువల్ కన్సెప్ట్. ఇది బేసిక్ నాన్న, ఇది పర్ఫెక్ట్గా ఉంటే యూ విల్ బీ రూలింగ్ ద చాప్టర్. క్లియరా? ఓకే సార్ క్లియర్ సార్ అని చెప్పట్లేదు. ఓకేనా? క్లియర్ కాన్ఫిడెంటా? క్లియర్. ఓకే, రైట్ నాన్న. ఓకే, కమింగ్ టు ద ఇంపార్టెంట్ కన్సెప్ట్స్ ఆఫ్ ఆల్గే నుంచి స్టార్ట్ చేద్దాం. బేసిక్గా ఆల్గే గురించి ఇప్పుడు మనం ఒక్కొక్క కాన్సెప్ట్ కంప్లీట్గా ఓవరాల్గా ఐడియా వచ్చేసింది కదా. సో ఆల్గేలో ఉండేది హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆల్గే ఎలా ఉంటుంది చూడండి. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్గేలో ఏంటి అంటే నాన్న, ఆల్గేలో లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో తెలిస్తే దాంట్లో మొత్తం మీకు కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. ఓకే రైట్. ఓకే, సో ఆల్గేలో నాన్న బేసిక్గా గ్యామెట్స్. సో ఆల్గేలో రీప్రొడక్షన్ ఎలా ఉంటుంది? రీప్రొడక్షన్ కెన్ బి వెజిటేటివ్ రీప్రొడక్షన్. వెజిటేటివ్ అంటే ఏంటి? ద బాడీ విల్ బి డైరెక్ట్లీ గివింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ గివ్ టు బర్త్ ఆఫ్ న్యూ ఆల్గే అనమాట. ఓకేనా, లైక్ ఫ్రాగ్మెంటేషన్. ఏసెక్షువల్ అయితే ఇట్ విల్ బి బై స్పోర్స్ అనమాట. స్పోర్స్ డైరెక్ట్గా ఇట్ విల్ డెవలప్ ఇంటూ ఆల్గే. సెక్షువల్ అయిందనుకో, సెక్షువల్ ఎప్పుడైనా గ్యామెట్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది కదా నాన్న. సెక్షువల్ రిప్రొడక్షన్ ఆల్వేస్ ఇన్వాల్వ్ గ్యామెట్స్. సో గ్యామెట్స్లో మేల్ అండ్ ఫీమేల్ చెప్పడం కంటే మనం ఎలా చెప్తాము? సో ఐసోగ్యామెట్స్ అంటే 2 ఈక్వల్ గ్యామెట్స్, ఐసోగ్యామెట్స్. లేదా ఐసోగ్యామెట్స్లోనే వన్ ఈజ్ మొటైల్ ఉంటుంది, వన్ ఈజ్ నాన్ మొటైల్. ఇవి రెండు నాన్ మొటైల్. నెక్స్ట్ మొటైల్. నెక్స్ట్ అనైసోగ్యామెట్స్. సో డిఫరెంట్ సైజ్. ఇంకొకటి ఊగ్యామస్ అని ఉంటుంది. స్మాల్ మొటైల్, లార్జ్ నాన్ మొటైల్ అంటాం. ఓకేనా, ఐసోగ్యామస్ అయితే 2 టైప్స్. ఐసోగ్యామస్లో వన్ ఈజ్ మొటైల్. ఐసో అంటే రెండు సేమ్ ఉంటాయి. సో ఒకటి ఇది నాన్ మొటైల్ బికాజ్ నో ఫ్లాజెల్లా. ఇది మొటైల్. ఓకేనా, ఒకటి లార్జ్ ఒకటి స్మాల్ ఉంటుంది. సో దట్ ఈస్ అనైసోగ్యామస్. ఇంకొకటి ఏంటి? స్మాల్ ఈజ్ మొటైల్, లార్జ్ ఈజ్ నాన్ మొటైల్. దట్ ఈస్ కాల్ ఊగ్యామస్ అనమాట. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్యామెట్స్: అనైసోగ్యామస్, ఐసోగ్యామస్ అండ్ ఊగ్యామస్. సో ఎగ్జాంపుల్ ఫర్ అనైసోగ్యామస్, ఐసోగ్యామస్ అండ్ ఊగ్యామస్ ఆర్ very, 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 very important. Okay, so example for isogamous similar in size. Okay na, flagellated isogamous ఏంది నాన్న? క్లామిడోమోనాస్. నెక్స్ట్ నాన్ ఫ్లాజెల్లేటెడ్ కి స్పైరోగైరా. నెక్స్ట్ దీనికి అగైన్ క్లామిడోమోనాస్. దీనికి వాల్వాక్స్ అండ్ ఫ్యూకస్. గుర్తుపెట్టుకోవాలి, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, దిస్ ఈస్ క్లామిడోమోనాస్, ఇది స్పైరోగైరా, ఇది అగైన్ సమ్ స్పీషీస్ ఆఫ్ క్లామిడోమోనాస్, ఇది వాల్వాక్స్ అండ్ ఫ్యూకస్ నాన్న. ఓకే,
సో బేసిక్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆల్గే ఎలా ఉంటుందో చూడండి, రైట్. బేసిక్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆల్గే. సో గ్యామెట్స్ ఉంటాయి కదా, సో మేబీ ఐసోగామెస్ ఆర్ అనేసోగామెస్ వాట్ ఎవర్, ఓకే. ఒక గ్యామెట్ ఇంకో గ్యామెట్ ఎప్పుడైనా ఏంటి నాన్న, హ్యాప్లాయిడ్. సో బోత్ గ్యామెట్స్ విల్ బి ఫ్యూజింగ్, ఓకే. బోత్ గ్యామెట్స్ విల్ బి ఫ్యూజింగ్ టు ఫార్మ్ వాట్, గ్యామెట్స్ ఎప్పుడైనా మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ కానీ, ఓకే, సిమిలర్ గ్యామెట్స్ కానీ డిస్సిమిలర్ గ్యామెట్స్ కానీ ఫ్యూజ్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయి, జైగోట్ని ఫామ్ చేస్తాయి. దిస్ ఈజ్ జైగోట్, ఓకే. ఇది జైగోట్, అర్థమవుతుందా. దిస్ జైగోట్, నేనేమని చెప్పాను, ఆల్గే ఈజ్ థాలోఫైట్. సో జైగోట్ విల్ అండర్గో మియోసిస్. ఇక్కడ జైగోటిక్ మియోసిస్ అనేది చూస్తాం. మియోసిస్ అయితే ఏమొస్తుంది, మళ్ళీ మనకి హ్యాప్లాయిడ్ స్ట్రక్చర్స్ వస్తాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ హ్యాప్లాయిడ్ స్పోర్స్ అన్నమాట. సో దీస్ ఆర్ స్పోర్స్. దిస్ స్పోర్స్ విల్ జర్మినేట్ ఇన్ టు వాట్ నానా, gametophyte. This gametophyte is the main plant body or main algae. This will produce again gametes. These gametes are nothing but e gametes అన్నమాట, ఓకేనా. సార్ మరి ఇక్కడ స్పోరోఫైట్ ఏంటి, జైగోట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్పోరోఫైట్, ఓన్లీ డిప్లాయిడ్ స్టైల్, ఓకేనా. సో మోస్ట్ ఆఫ్ ద సైకిల్ అంతా హ్యాప్లాయిడ్ అని చూడండి, ఇది హ్యాప్లాయిడే, గ్యామెటోఫైట్ హ్యాప్లాయిడే, గ్యామెట్స్ హ్యాప్లాయిడే. మోస్ట్ ఆఫ్ ద స్టేజ్ హ్యాప్లాయిడ్ ఉంది, ఓన్లీ వన్ స్టేజ్ డిప్లాయిడ్ ఉంది. అందుకే ఆల్గే యొక్క లైఫ్ సైకిల్ ఏంటి నాన్న, హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. బికాస్ డామినెంట్ మోస్ట్ ఆఫ్ ద 90% స్టేజ్ వచ్చేసి హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిలే ఉంది, హ్యాప్లాయిడ్ స్టేజెసే ఉన్నాయి, అర్థమవుతుందా. విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్ ఏంటి, ఒకటి కెల్ప్స్ నాన్న, కెల్ప్స్ దట్ ఈస్ లామినేరియా ఈజ్ హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఇది బ్రౌన్ ఆల్గే అనమాట, ఇది హ్యాప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఉంటుంది. మిగతాది ఉంది కదా మనకి ఫ్యూకస్ వచ్చేసి ఇట్ విల్ బి హ్యావింగ్ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, సమ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి, సో గుర్తుపెట్టుకోవాలి, అర్థమవుతుందా. ఫ్యూకస్ విల్ హ్యావ్ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్, ఓకే. సో హ్యాప్లోడిప్లాంటిక్ ఎవరిలో ఉంటుంది, కెల్ప్స్లో ఉంటుంది, ఓకే. ఫ్యూకస్, ఓకే. కెల్ప్స్తో పాటు మనకి డిప్లాంటిక్, సో దీంతో పాటు పాలిసైఫోనియా నాన్న. పాలిసైఫోనియా ఇస్ అ రెడ్ ఆల్గే. పాలిసైఫోనియాలో ఎలా ఉంటుంది, హ్యాప్లోడిప్లాంటిక్ ఉంటుంది, ఓకే. హ్యాప్లోడిప్లాంటిక్ కదా, ఇక్కడ డిప్లోబయాంటిక్ ఉంటుంది అన్న. డిప్లోబయాంటిక్ అంటే 2 times డిప్లాయిడ్ స్టేజ్ వస్తుంది, 2 times డిప్లాయిడ్ స్టేజ్ అనేది వస్తుంది, రైట్. 2 times డిప్లాయిడ్ స్టేజ్ అని వస్తుంది. సో కెల్ప్స్ హ్యాప్లోడిప్లాంటిక్ ఉంటుంది, తర్వాత ఫ్యూకస్, తర్వాత పాలిసైఫోనియా, అర్థమవుతుందనా, రైట్. ఓకే, క్లియర్. సో కెల్ప్స్తో పాటు మీరు ఎక్టోకార్పస్ కూడా రాసుకోవచ్చు. సో కెల్ప్స్ అండ్ ఎక్టోకార్పస్కి కూడా హ్యాప్లోడిప్లాంటిక్ ఉంటుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో కామన్గా ఆల్గేని మనం 3 classes లాగా డివైడ్ చేస్తాం. వాట్ ఆర్ ద 3 classes అండ్ వాట్ ఆర్ ద యూజెస్ అనేది చూద్దాం. సో 3 classes ఆఫ్ ఆల్గే ఆర్ క్లోరోఫైసి, నెక్స్ట్ ఫియోఫైసి, నెక్స్ట్ రోడోఫైసి, ఓకే. సో దీస్ ఆర్ ద 3 classes నాన్న. వాట్ ఆర్ దే, క్లోరోఫైసి, ఫియోఫైసి అండ్ రోడోఫైసి, ఓకే, రైట్. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం ఒక్కసారి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ డిఫరెన్సెస్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ 3 classes అనేది చూద్దాం. సో క్లోరో అంటే వర్డ్ గ్రీన్ కలర్, సో క్లోరోఫైసి ఈజ్ నథింగ్ బట్ గ్రీన్ ఆల్గే. ఫియోఫైసి ఈజ్ బ్రౌన్ ఆల్గే. నెక్స్ట్ రోడోఫైసి ఈజ్ రెడ్ ఆల్గే, రైట్. గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే అండ్
రెడ్ ఆల్గే, రైట్, ఇది ఇంపార్టెంట్. సో క్లోరోఫైస్ గ్రీన్ కలర్ ఎందుకు ఉంటుంది? బికాస్ ఆఫ్ ద పిగ్మెంట్, డామినెంట్ పిగ్మెంట్ క్లోరోఫిల్ ఏ అండ్ బి ఉంటుంది నాన్న. క్లోరోఫిల్ ఏ అండ్ బి, దీంట్లో క్లోరోఫిల్ ఏ అండ్ సి, దీంట్లో క్లోరోఫిల్ ఏ అండ్ డి. ఓకే, క్లోరోఫిల్ ఏ అండ్ బితో పాటు ఇక్కడ మనకి ఫియోఫైసిలో బ్రౌన్ కలర్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఏంటిది అది? ఫ్యూకోగ్జాంతిన్, ఫ్యూకోగ్జాంతిన్ బ్రౌన్ కలర్ పిగ్మెంట్. ఇక్కడ రోడోఫైసిలో ఫైకో ఎరిథ్రిన్ అనే బ్రౌన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది. ఫైకో ఎరిథ్రిన్. ఎరిథ్రా అంటే ఎరిథిమా అంటే ఏంటి నాన్న? రెడ్నెస్ అనమాట. సో ఎరిథ్రోసైట్స్ని రెడ్ బ్లడ్ సెల్స్ పెట్టాం కదా, అలా. ఓకేనా, రైట్, క్లియర్, ఓకే, చలో. సో కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ మూడిటికి డిఫరెన్సెస్ ఇంకొకటి ఉంటుంది. ఏంటి? సెల్ వాల్. సెల్ వాల్ నేచర్ కూడా ఇంపార్టెంట్. క్లోరోఫైసిలో ద సెల్ వాల్ ఈజ్ సెల్యులోస్ ప్లస్ పెక్టిన్ అనమాట. ఓకే, సో పెక్టోజ్ లేయర్, సెల్యులోజ్ అండ్ పెక్టోజ్ యొక్క సెల్యులోజ్ అండ్ పెక్టోజ్ లేయర్ అనేది ఉంటుంది. ఓకే, ఇన్నర్ సెల్యులోజ్, అవుటర్ పెక్టోజ్ ఉంటుంది. ఓకే, ఇన్నర్ సెల్యులోజ్ అండ్ అవుటర్ పెక్టోజ్ ఉంటుంది, సెల్ వాల్ నేచర్. అండ్ ఫియోఫైసిలో మనకి సెల్ వాల్లో సెల్యులోజ్తో పాటు హైడ్రోకొలైడ్ సబ్స్టెన్స్ ఏముంటాయి నాన్న? ఆల్జిన్ ఉంటుంది మనకి, ఆల్జిన్ ఉంటుంది నాన్న, ఆల్జిన్. ఓకేనా, ఆల్జిన్ అనేది ఉంటుంది. ఇక్కడ సెల్యులోజ్తో పాటు కెరాజిన్ ఉంటుంది, కెరాజిన్. ఓకే, ఈ ఆల్జిన్, కెరాజిన్ ఆర్ ద హైడ్రోకొలైడ్ సబ్స్టెన్సెస్, అంటే వాటర్ హోల్డింగ్ సబ్స్టెన్సెస్ అనమాట. ఓకేనా, ఆల్జిన్ అండ్ కెరాజిన్ ఆర్ ద వాటర్ హోల్డింగ్ సబ్స్టెన్సెస్. సో మనకు ఒక ఇంపార్టెంట్ టేబుల్ ఉంటుంది, సో ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఓకే, క్లియర్ నానా? అది తర్వాత స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్. సో రోడోఫైసిలో సెల్యులోజ్, కెరాజిన్తో పాటు పెక్టిన్ అండ్ పాలీసల్ఫేట్ ఎస్టర్స్, పాలీసల్ఫేట్ ఎస్టర్స్ కూడా ఉంటాయి. స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, క్లోరోఫైసి, రోడోఫైసి అండ్ ఫియోఫైసిలో స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ ఏంటి? క్లోరోఫైసిలో ద ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో మనకి ఓకే ఇంపార్టెంట్ స్టోరేజ్ బాడీస్ ఉంటాయి నాన్న. వాట్ ఆర్ దే? ఓకే, ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. ఓకే, స్టార్చ్. సో స్టార్చ్ అనేవి దెర్ ఆర్ సపరేట్ స్టోరేజ్ బాడీస్ అని ఉంటాయి. వాట్ ఆర్ దే? దే ఆర్ కాల్డ్ as పైరినాయిడ్స్. ఓకే, పైరినాయిడ్స్ అనమాట. సో పైరినాయిడ్స్ విల్ కంటైన్ ప్రోటీన్స్ బిసైడ్ స్టార్చ్. అర్థమవుతుందా? సో విచ్ ఆర్ ద స్టోరేజ్ బాడీస్ కాల్డ్ as పైరినాయిడ్స్. ఈ పైరినాయిడ్స్లో ప్రోటీన్స్ బిసైడ్ స్టార్చ్. సో బేసిక్గా ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ సరౌండెడ్ బై ప్రోటీన్ లేయర్. అర్థమవుతుందా? ప్రోటీన్స్ బిసైడ్ స్టార్చ్. తర్వాత ఫియోఫైసిలో ద ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మానిటాల్ అండ్ లామినారిన్. ఓకే, లామినారిన్ అండ్ మానిటాల్. తర్వాత రోడోఫైసిలో ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ నానా? ఫ్లోరిడియన్ స్టార్చ్. ఫ్లోరిడియన్ స్టార్చ్. ఫ్లోరిడియన్ స్టార్చ్ ఎవరికి స్ట్రక్చరల్ సిమిలారిటీ చూపిస్తుంది? అమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్. ఓకేనా, ఇవి రెండింటికి సిమిలర్గా ఉంటుంది. అమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్కి రెండింటికి సిమిలర్గా ఉంటుంది స్ట్రక్చర్. ఓకే, క్లియర్ నానా? రైట్. లైక్ వైజ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే అండ్ రెడ్ ఆల్గే. సో గ్రీన్ ఆల్గేకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్లామిడోమోనాస్, వోల్వాక్స్, ఓకే, తర్వాత స్పైరోగైరా అండ్ కారా. ఓకే, క్లామిడోమోనాస్, వోల్వాక్స్, స్పైరోగైరా అండ్ కారా. ఫియోఫైసికి లామినేరియా, తర్వాత మనకి ఎక్టోకార్పస్, ఓకే, తర్వాత డిక్టియోటా, తర్వాత ఫ్యూకస్ అనమాట. అండ్ రెడ్ ఆల్గేలో ఉండే ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏంటి? పోర్ఫైరా, పాలిసైఫోనియా, తర్వాత జెలీడియం, గ్రెసిలేరియా. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ రోడోఫైసి. రైట్ నాన్న. ఓకే, సో కమింగ్ టు లెట్స్ సాల్వ్ ద క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే డయాగ్రామ్స్. సో మనకి కొలోనియల్ ఆల్గే, తర్వాత ఫిలమెంటస్ ఆల్గే, అండ్ తర్వాత ఇవి బ్రౌన్ ఆల్గే అండ్ ఇవి రెడ్ ఆల్గే. ఓకేనా, రైట్. సో లెట్స్ సాల్వ్ క్వశ్చన్స్.
Examples for green algae is UVSC. Okay, Ulothrix, Volvax, Spirogyra, Chlamydomonas, Cara. UPSC square laga UVSC square. Good. Okay. So manam we will solve questions ki వెళ్ళిపోదాం. Question wise topics discuss చేద్దాం. First, question number 1. Question number 1 Nana. The following is extracted from laminaria. ఇది యూజెస్ ఆఫ్ ఆల్గేలో ఉంటుంది. యూజెస్ ఆఫ్ ఆల్గే ఆర్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే. మీరు ఐపీలో కూడా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే చదువుతారు కదా. ఒక లామినేరియా నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసేది ఏంటి? ఆల్జినా కాదు, లామినేరియా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేది అయోడిన్. ఓకేనా, అయోడిన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లామినేరియా. అర్థమవుతుందా? ఇట్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్ అన్న. లామినేరియా నుంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? అయోడిన్. సో అయోడిన్ ఈజ్ అ సింథటిక్ కాంపౌండ్. ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లామినేరియా. క్లియర్? లామినేరియా నుంచి అయోడిన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆల్జిన్ అనేది బ్రౌన్ ఆల్గే, ఓకే, బట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అయోడిన్ ఈజ్ స్పెషల్ ఫర్ లామినేరియా. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వైజ్ నేను కాన్సెప్ట్ చెప్తాను. మీకు తెలియకపోతే కామ్గా ఉండండి, నెక్స్ట్ ఆన్సర్ వరకు వెయిట్ చేయండి. ఓకే, పర్లేదు, గెస్ట్ చేసి రాంగ్గా పెట్టినా ఇట్స్ ఓకే, బట్ ట్రై టు లర్న్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఫీమేల్ సెక్స్ ఆర్గన్ ఇన్ పాలిసైఫోనియా ఆఫ్ రోడోఫైసీ. సో రోడోఫైసీ అంటే రెడ్ ఆల్గే నాన్న. ఓకే, సో రెడ్ ఆల్గేలో మనకి మేల్ సెక్స్ ఆర్గన్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్ అని ఉంటుంది. ఫీమేల్ సెక్స్ ఆర్గన్ అనేది ఫ్లాస్క్ షేప్ ఉంటుంది నాన్న. ఆ ఫ్లాస్క్ షేప్డ్ ఫీమేల్ సెక్స్ అని మనం ఏమంటాం? కార్పోగోనియం అంటాం. అర్థమవుతుందా? నార్మల్గా ఫీమేల్ సెక్స్ ఆర్గన్ ఏంటి? వాట్ ఈస్ ద నార్మల్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్? ఆర్కిగోనియం. బట్ మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఆల్గే అండ్ యాంజియోస్పర్మ్స్, దీస్ ఆర్ నాన్ ఆర్కిగోనియన్స్. వీటిలో ఆర్కిగోనియం ఉండదు. ఫీమేల్ సెక్స్ ఆర్గన్ ఈజ్ నాట్ ఆర్కిగోనియం. ఓకే, ఏ ఓకే, ఆల్గే యాంజియోస్పర్మ్స్ ఆర్ నాన్ ఆర్కిగోనియన్స్. దీంట్లో ఫీమేల్ సెక్స్ ఆర్గన్ ఏంటి? కార్పోగోనియం అంటాం. ఫ్లాస్క్ షేప్డ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్. అండ్ మేల్ గ్యామెట్, నాట్ సెక్స్ ఆర్గన్ బట్ మేల్ గ్యామెట్ ఈస్ కాల్డ్ స్పెర్మాటియం. అర్థమవుతుందా? అది. సో కాన్సెప్ట్ క్వశ్చన్ ఇక్కడే అయిపోతుంది మనకి. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Assertion: most of the algae generally have haplontic life cycle. Most of the algal genera will have haplontic life cycle. Assertion correct కాదా నాన్న? సో ఆల్గే జనరల్గా ఏముంటుంది? హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిలే కదా. సో కరెక్ట్. సో జనరల్ కామన్గా లైఫ్ సైకిల్. బట్ ఫ్యూకస్ విల్ షో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. ఎగ్జెప్షన్ ఫ్యూకస్ ఉంటుంది కదా. వాట్ ఆర్ ద అదర్ ఎగ్జెప్షన్? ఫ్యూకస్ విల్ షో డిప్లాంటిక్. నెక్స్ట్ ఎక్టోకార్పస్ అండ్ లామినేరియా విల్ షో హ్యాప్లోడిప్లాంటిక్. తర్వాత పాలిసైఫోనియా విల్ షో డిప్లోబయాంటిక్. ఓకే, బట్ ఇక్కడ అసెర్షన్కి రీజన్కి మధ్యలో ఎక్స్ప్లెనేషన్ లేదు. ఫ్యూకస్ ఎందుకు డిప్లాంటిక్ చూపిస్తుంది అనేది అసెర్షన్లో చెప్పట్లేదు. సో రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో బి ఈజ్ కరెక్ట్. అర్థమవుతుందా? రైట్, ఓకే నాన్న. చలో క్వశ్చన్ నంబర్ 4. Which of the following is not another character of an aquatic organism having R-phycoerythrin predominantly in its body? First question అర్థం చేసుకోండి. Which aquatic organism will have R-phycoerythrin? R-phycoerythrin అంటే మీనింగ్ ఏంటి? That is the pigment present in red algae. సో రెడ్ ఆల్గేలోని వాట్ ఈస్ ద ఫీచర్? రెడ్ ఆల్గేలో ఉన్న ఫీచర్స్లో వాట్ ఈస్ దట్ ఫీచర్ అని అంటున్నాడు. ఓకే,
what is the another character of aquatic organism having this red algae? The stored food resembles the energy stored food of an animal. Fertilization takes place between similar gametes. Cell wall consists of cellulose and pectin only. Flagellated spermatium. So what is the correct answer, Nana? Fourth one. ఏ అని పెట్టారా? రైట్. సో ఒక్కొక్క ఆప్షన్ వెరిఫై చేద్దాం చూడండి. సో ద స్టోర్డ్ ఫుడ్, వాట్ ఈస్ ద స్టోర్డ్ ఫుడ్ ఇన్ రెడ్ ఆల్గే? ఫ్లోరిడియన్ స్టార్చ్. సో ఫ్లోరిడియన్ స్టార్చ్ ఎవరికి సిమిలర్గా ఉంటుందని చెప్పాను? అమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్. ఓకేనా? అమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్. సో ఇట్ ఈస్ సిమిలర్ టు స్టోర్డ్ ఫుడ్ ఆఫ్ యానిమల్. యానిమల్స్లో కూడా ఫుడ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ నానా? గ్లైకోజన్. అర్థమవుతుందా? సో దట్స్ వై ఫ్లోరిడియన్ స్టార్చ్ ఈజ్ సిమిలర్ టు గ్లైకోజన్. సో కరెక్టే కదా? కరెక్ట్. నెక్స్ట్, ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ సిమిలర్ గ్యామెట్స్. సో ఇక్కడ మనకి అనైసోగామస్ ఉంటుంది నాన్న. అనైసోగామస్ ఊగమి అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే, డిస్సిమిలర్ గ్యామెట్స్ ఉంటాయి. క్లియర్? సో దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్, సెల్ వాల్ కన్సిస్ట్ ఆఫ్ సెల్యులోస్ అండ్ పెక్టిన్ ఓన్లీ. సెల్ వాల్ కన్సిస్ట్ ఆఫ్ పాలీసల్ఫేట్ ఎస్టర్స్, క్యారాజిన్ సబ్స్టెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఇది కూడా రాంగ్. ఫ్లాజెల్లేటెడ్ స్పర్మాటియం. ద స్పర్మాటియం హియర్ ఈజ్ నాన్ ఫ్లాగెల్లేటెడ్. నాన్ ఫ్లాగెల్లేటెడ్. ఓకేనా? ఇది కూడా రాంగ్. సో దట్స్ వై ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. అది క్వశ్చన్ నంబర్ 5. So this question number 5 is related to gymnosperms. So gymnosperms, okay. So it is related to gymnosperms and angiosperms. The incorrect statement annadu. The female sex organ of angiosperms are called strobilus. The fusion of motile male gamete with non-motile egg is called zoidogamy. Some algae are in association with animals, and archegonium is flask-shaped male sex organ with single cell. Fifth answer cheyandi nana. Fifth. So what are the incorrect statements అంటున్నాడు. సో మీరు ఒక నోట్ చూడొచ్చు. ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిపెన్సీ ఈజ్ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఫుల్ మార్క్స్ ఈజ్ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్. సో క్వశ్చన్లో ఒక తప్పు ఉంది. క్వశ్చన్ తప్పు కాదు, ఆప్షన్స్ తప్పు. ఓకేనా? ఆప్షన్స్ తప్పు. ఏందో చెప్తాను చూడండి. ద ఫీమేల్ సెక్స్ ఆర్గన్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ ఆర్ కాల్డ్ స్ట్రోబిలస్. ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఏంటి? గమెటాంజియా, గ్యామెట్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్స్. ఫీమేల్లో గ్యామెట్ ప్రొడ్యూసింగ్ అంటే ఏంటి? ఫీమేల్ గమెటోఫైట్. ఓకే, ఫీమేల్ గమెటోఫైట్ ఏంటి నాన్న? ఫీమేల్ గమెటోఫైట్. ఓకే, న్యూసెల్లస్, ఎంబ్రియో సాక్, ఫీమేల్ గమెటోఫైట్ విచ్ ఈస్ ఓవ్యూల్. బట్ అది స్ట్రోబిలస్ అంటున్నాడు. స్ట్రోబిలస్ ఈజ్ ఫర్ అదర్ నాన్న. సో స్ట్రోబిలస్ తప్పు. ద ఫ్యూజన్ ఆఫ్ మొటైల్ మేల్ గ్యామెట్ విత్ నాన్ మొటైల్ ఎగ్ ఈజ్ కాల్డ్ జూయిడోగమీ. సో ఇది గుర్తుపెట్టుకోండి నాన్న. జూయిడోగమీ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేల్ ఈజ్ మొటైల్, ఫీమేల్ గ్యామెట్ ఈజ్ నాన్ మొటైల్. జూ అంటే ఏంటి? జూ అంటే మూమెంట్ అనమాట. సో కరెక్టే. ఓకే, బి ఈజ్ కరెక్ట్. సో దాన్ని జూయిడోగమీ అంటాం. ఓకే, జూయిడోగమీ ఈజ్ మూమెంట్. ద ఫీమేల్ మేల్ ఈజ్ మొటైల్ అండ్ ఫీమేల్ ఈజ్ నాన్ మొటైల్. ఓకే, తర్వాత సమ్ ఆల్గే ఆర్ ఇన్ అసోసియేషన్ విత్ యానిమల్స్. కరెక్టే కదా? ఆల్గే ఆర్ ఇన్ అసోసియేషన్ విత్ యానిమల్స్ కదా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే ఆర్ అసోసియేషన్ విత్ స్లాత్ బేర్. స్లాత్ బేర్ చూసుకుంటే మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు. స్లాత్ బియర్ చూడండి. సో స్లాత్ బియర్, ఇది బియర్ నాన్న. ఓకే, ఈ బియర్ పైన అంతా ఆల్గే ఉంటుంది. దట్ ఈస్ ఫర్ క్యామోఫ్లేజ్ అనమాట. అంటే ప్రిడేటర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అసలు మీకు ఇది బియర్ లాగా కనిపిస్తుందా? సమ్ ఆల్గే ఏదో లైకెన్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది, బట్ నాట్ లైక్ దట్. ఓకేనా? అది. సో ఆర్కిగోనియం ఇస్ ఫ్లాష్ షేప్డ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్. ఆర్కిగోనియం అంటే ఏంటి నాన్న? మేల్ సెక్స్ ఆర్గన్. ఓకే, సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్
బి అండ్ సి ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో డి అనేది కూడా తప్పు. ఓకే, ఒకవేళ బి అండ్ సి ఇస్తే డి రాంగ్ అని ఇస్తే ఇది బి పెట్టుకోవచ్చు. సో ఆప్షన్ బి అండ్ సి ఆర్ కరెక్ట్. అర్థమవుతుందా? కోతినా? కోతి కాదు అది. ఓకే, జూయిడోగామస్ ఊగమి అంటే ఏందన్నా, ద మేల్ ఈజ్ మొటైల్, ఓకే, అండ్ ఫీమేల్ ఈజ్ నాన్ మొటైల్. దిస్ ఈజ్ కాల్డ్ జూయిడోగామస్ ఊగమి. అర్థమవుతుందా? రైట్. ఓకే, చలో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 6 నాన్న. సో దిస్ ఈజ్ అబౌట్ టెరిడోఫైట్స్. సో ద క్లాసెస్ ఆఫ్ టెరిడోఫైట్స్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ టెరిడోఫైట్స్ అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెరిడోఫైట్స్. ఇక్కడ మనకి టెరిడోఫైట్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. సో లైఫ్ సైకిల్ ఆఫ్ టెరిడోఫైట్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ వచ్చినప్పుడు చెప్తాను. బట్ సార్ ఇన్కరెక్ట్ అడిగారు కదా. సో ఇన్కరెక్ట్ అడిగితే బి అండ్ సి కరెక్ట్. ఓకే, ఇన్కరెక్ట్ అడిగారు. సో బి అండ్ సి ఆర్ కరెక్ట్. అంటే ఇన్కరెక్ట్ ఏంటి? ఏ అండ్ డి ఆర్ ఇన్కరెక్ట్ అని అర్థం. ఓకే, ఏ అండ్ డి ఆర్ ఇన్కరెక్ట్. ఓకే, రైట్. ఇట్స్ ఓకే నాన్న. సో నెక్స్ట్ కమింగ్ టు టెరిడోఫైట్స్. సో టెరిడోఫైట్స్లో మనకి క్లాసెస్ ఆఫ్ టెరిడోఫైట్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెరిడోఫైట్స్లో వాట్ ఆర్ ద క్లాసెస్ ఆఫ్ టెరిడోఫైట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, వన్ ఈస్ సీలోప్సిడా. సీలోప్సిడా ఈజ్ ద క్లాస్ ఆఫ్ టెరిడోఫైట్స్. నెక్స్ట్ టీరోప్సిడా. టీరోప్సిడా. నెక్స్ట్ లైకోప్సిడా. ఓకే, అర్థమవుతుందా? సీలోప్సిడా, టీరోప్సిడా, లైకోప్సిడా, స్పినోప్సిడా. ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి నాన్న. సీలోప్సిడా అంటే ద ఎగ్జాంపుల్ ఫర్ సీలోప్సిడా ఇస్ సీలోటమ్. టీరోప్సిడా ఇస్ టీరిస్. ఓకే, డ్రయోప్టెరిస్. టీరిస్, డ్రయోప్టెరిస్ అండ్ అడియాంటమ్. అడియాంటమ్ ఈజ్ వాకింగ్ ఫర్న్. తర్వాత లైకోప్సిడా ఇస్ లైకోపోడియం. అండ్ స్పినోప్సిడా ఇస్ సెలాజినెల్లా. ఓకే, lycopodium and selaginella. So these are the examples for pteridophytes nana. Okay, okay. So lycopodium and selaginella. Next Spinopsida example equisetum. Okay, equisetum. So these are the examples. Okay, so Coelopsida example Coelopodium, Coelotum. Tarvata Lycopsida example Lycopodium and Selaginella. Next Spinopsida example Equisetum and Pteropsida example Pteris, Dryopteris and Adiantum. So these are the classes. Okay, ఇవి క్లాసెస్ అన్నమాట. సో మనకి టెరిడోఫైటా అనేది డివిజన్ కదా, సో డివిజన్ తర్వాత వచ్చేది క్లాసెస్. సో దీస్ ఆర్ ద క్లాసెస్. సార్ రోజు ఎన్ని లెసన్స్ చదివితే బెస్ట్?
బయాలజీ అయితే డైలీ చదువుతున్నావా, ఒకవేళ బయాలజీ అయితే 2 చాప్టర్స్ చదువుకో. ఓకే రైట్, అది నాన్న. సో ఇప్పుడు మ్యాచ్ చేయండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ విత్ ద రెస్పెక్టివ్ క్లాసెస్ ఇన్ ద సేమ్ ఆర్డర్. స్పినాప్సిడా, సిలాప్సిడా, టిరాప్సిడా, లైకాప్సిడా అండ్ నీటాప్సిడా. సార్ నీటాప్సిడా చెప్పలేదు. నీటాప్సిడా ఎగ్జాంపుల్ నీటమ్. దిస్ ఈజ్ నాట్ అ pteridophyte nana, this is a gymnosperm. Okay, Neotopsida is gymnosperm. Gymnosperm ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈవెన్ దో నీటమ్ అనేది ఎగ్జాంపుల్, బట్ ఇట్ ఈస్ జిమ్నోస్పర్మ్. అర్థమవుతుందా? సో ఆర్డర్లో అంటున్నాడు. స్పినాప్సిడాకి ఎగ్జాంపుల్ ఏంటి? స్పినాప్సిడా. స్పినాప్సిడా అంటే మనకి ఎగ్జాంపుల్ ఎవరు గుర్తుకు రావాలి? ఈక్విసిటమ్. సో బి రావాలి ఫస్ట్. తర్వాత సిలాప్సిడా అంటే సిలోటమ్, ఈ రావాలి. తర్వాత టీరాప్సిడా అంటే టిరిస్, డయాప్టెరిస్, అడియాంటమ్. సో ఇది అడియాంటమ్ అనమాట. తర్వాత డి రావాలి. లైకాప్సిడా అంటే ఏంటి? లైకోపోడియం రావాలి, లేదా సెలాజినెల్లా రావాలి, ఏ రావాలి. తర్వాత నీటాప్సిడా అంటే ఏంటి? నీటమ్, ఎఫ్ రావాలి. ఓకే, స్పాగ్నమ్ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ? స్పాగ్నమ్ యొక్క ఆర్డర్ ఇవ్వలేదు కదా. సో బిఈడిఏఎఫ్. సో ఆప్షన్లో ఆన్సర్ ఇవ్వలేకపోయినా స్పాగ్నమ్ ఇచ్చాడు, పర్లేదు. సో బిఈడిఏఎఫ్ ఆప్షన్ ఈజ్ బి నాన్న. ఓకే రైట్. సార్ సార్ నోట్స్ పీడబ్ల్యూ యాప్లో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు? క్లాస్ అయిపోయినాక అప్లోడ్ చేస్తాం నాన్న. ఓకే, వన్స్ క్లాస్ ఈజ్ డన్ వీ విల్ అప్లోడ్ ద నోట్స్. బ్రేక్ ఇప్పుడేనా? 6:31 మనం స్టార్ట్ చేసి 1 అవరే అవుతుంది కదా. ఇప్పుడే వద్దు బ్రేక్. అట్లీస్ట్ ప్లాంట్ కింగ్డమ్ అన్న అయిపోనివ్వండి. క్వశ్చన్ నంబర్ 7. Question number 7. The zooidogamy sugami, the development of zygote into young embryo takes place within the female gametophyte. The precursor, reason is the precursor to have it is seen in pteridophytes, which is important in evolution. Right, Nana. So this is about pteridophytes. So answer explain chestan chudandi. టెరిడోఫైట్స్లో మనకి జనరల్గా టెరిడోఫైట్స్ ఆర్ హోమోస్పోరస్ అనమాట. స్పోర్స్ అంటే ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? స్పోరోఫైట్స్. సో స్పోరోఫైట్స్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ స్పోరోఫైట్స్ అయితే హోమోస్పోరస్ అంటాం. కాకపోతే మనకి టెరిడోఫైట్స్లో సమ్ ఆర్ హెటిరోస్పోరస్ ఉంటాయి నాన్న. సమ్ ఆర్ హెటిరోస్పోరస్ ఉంటాయి. అంటే 2 డిఫరెంట్ స్పోర్స్, ఒకటి మైక్రోస్పోర్ నాన్న, ఒకటి మెగాస్పోర్. Okay, megaspore. So this megaspore will develop into female gametophyte. Female gametophyte laga develop avutundi. This female gametophyte will produce female gametes. Okay, ఈ ఫీమేల్ గామెట్స్ ఎక్కడ ఉంటాయి? ఫీమేల్ గామెటోఫైట్ పైనే ఉంటాయి. జస్ట్ లైక్ ఫ్లవర్లో ఎగ్ ఉన్నట్టు అలాగే ఉంటుంది. సో మైక్రోస్పోర్ విల్ ప్రొడ్యూస్ వాట్ నానా? మేల్ గామెటోఫైట్. దిస్ మేల్ గామెటోఫైట్ విల్ ప్రొడ్యూస్ వాట్? మేల్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మేల్ గ్యామెట్స్. ఇప్పుడు ఈ మేల్ గ్యామెట్ అనేది మొటైల్ మేల్ గ్యామెట్ ఉంటుంది అన్న, మొటైల్. దిస్ మొటైల్ మేల్ గ్యామెట్ విల్ గో అండ్ ఫ్యూజ్ విత్ ద ఫీమేల్ గ్యామెట్ విచ్ ఈస్ స్టేషనరీ. ఓకేనా, ఇది వెళ్ళి ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అవుతుంది. సో మొటైల్ మేల్ గ్యామెట్ గోయింగ్ అండ్ ఫ్యూజింగ్ విత్ ఫీమేల్ గ్యామెట్ని మనం ఏమంటాం? జూయిడోగమీ అంటాం. ఓకే, సో జూయిడోగమీ అంటాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఫీమేల్ గ్యామెటోఫైట్. ఓకేనా, ఫీమేల్ గ్యామెటోఫైట్ అండ్ ఇక్కడ మేల్ గ్యామెట్ వచ్చి ఫ్యూజ్ అవుతుంది. రైట్, ఇట్ ఈస్ ఫార్మింగ్ జైగోట్. సో ఈ జైగోట్ అనేది దీనిపైనే డెవలప్ అవుతుంది. దేనిపైన? ఇది ఫీమేల్ గ్యామెటోఫైట్ కదా, ఇది ఫీమేల్ గ్యామెటోఫైట్ కదా నాన్న. సో దీనిపైనే మనకి జైగోట్ అనేది డెవలప్ అవుతుంది. అర్థమవుతుందా? జైగోట్ అనేది డెవలప్ అవుతుంది. సో జైగోట్ విల్ డెవలప్ ఇంటూ వాట్? ఎంబ్రియో. ఎంబ్రియో నుంచి ఇట్ విల్ ఫార్మ్ స్పోరోఫైట్. అంటే డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ విత్ ఇన్ ద ఫీమేల్ గామెటోఫైట్ ఎట్లా కనిపిస్తుంది? ఫ్లవర్లో ఫర్టిలైజ్ అయిన తర్వాత ఫ్లవర్లో సీడ్ డెవలప్ అవ్వడం లాగా కనిపిస్తుంది కదా. అంటే ఇట్ ఈస్ ప్రికర్సర్ టు ద సీడ్ హ్యాబిట్. అంటే నెక్స్ట్ వచ్చే ప్లాంట్స్
టెరిడోఫైట్స్ తర్వాత వచ్చేటి ఏంటి, స్పర్మాటోఫైట్స్ కదా. అంటే నెక్స్ట్ వచ్చే ప్లాంట్స్లో సీడ్ ప్రొడ్యూసింగ్ ఉంటాయని చెప్పడానికి ఇది ఒక చిహ్నం అనమాట, ఇది ఇట్స్ ఒక సింబల్. సో ప్రికర్సర్ అంటే బిఫోర్ ఈవెంట్స్. ఓకే ఓకే, అర్థమవుతుందా, రైట్. సో తర్వాత వచ్చే స్పర్మాటోఫైట్స్ అనేటివి కూడా సీడ్ ప్రొడ్యూసింగ్ ఉంటాయి కాబట్టి దాన్ని చూపించడానికి, ఎవల్యూషన్ అంటే ఏంటి, ఒకదాని నుంచి ఒకటి ఎవాల్వ్ అవ్వడమే కదా. సో దాంట్లో కొన్ని టెరిడోఫైట్స్ విచ్ ఆర్ సెలాజినెల్లా, సాల్వినియా. హెట్రోస్పోరస్కి ఎగ్జాంపుల్ ఏంటినా, సెలాజినెల్లా అండ్ సాల్వినియా, సెలాజినెల్లా అండ్ సాల్వినియా. సో ఇవి దీస్ విల్ ప్రొడ్యూస్ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్స్ అనమాట. ఇప్పుడు ఆన్సర్ చేయండి క్వశ్చన్ని, ఈజీలీ యూ కెన్ ఆన్సర్. రైట్, క్వశ్చన్ నెంబర్ 7. ఇప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నాన్న. క్వశ్చన్ నంబర్ 7. This zooidogamous oogamy is a development of zygote into young embryo takes place within the female gametophyte. The precursor to seed habit is seen in pteridophytes, which is important in evolution. In zooidogamous oogamy, the development of zygote into young embryo takes place within the female gamete. Tarvata, reason is the precursor to seed habit is seen in pteridophytes, which is important in evolution. So, what is the correct answer? B. ఎవరు ఏ పెట్టలేరా? వై నాట్ ఏ ఎందుకు అవ్వకూడదు? జస్ట్ చూద్దాం ఎంతమంది ఏ పెడతారో చూద్దాం నాన్న. ఏ ఎవరు పెట్టలేదా? ఏ, వై నాట్ ఏ కాకూడదు? బిఏనా? బి. ఓకే. ఏ ఇప్పుడు చెప్పిన తర్వాత ఏనా? ఓకే సార్, నేను ఫస్ట్ నుంచి ఏ పెట్టా అంట. నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఓకే, ఏ స్టేట్మెంట్ కరెక్ట్? assertion is correct, reason is correct, but reason is the correct explanation or not? Right, it is not the correct explanation. Precursor to seed habit which is important in evolution. ఈ స్టేట్మెంట్ యాక్చువల్లీ దీనికి రిలేటెడ్. బట్ జూయిడోగామస్ ఊగమి అంటే హీ షుడ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద జూయిడోగామస్ ఊగమి అంటే లైక్ ద మేల్ ఈజ్ మొటైల్, ఫీమేల్ ఈజ్ నాన్ మొటైల్ అనేది చెప్పాలి. ఓకేనా? సో అది చెప్తే అప్పుడు రీజన్లో ఎక్స్ప్లెనేషన్ అని చెప్తాం. ద సెన్స్ ఆఫ్ రీజన్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్, కాకపోతే ఎక్స్ప్లెనేషన్ కూడా ఆల్మోస్ట్ కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు, ఇన్ జూయిడోగామస్ ఊగమి ద డెవలప్మెంట్ ఆఫ్ జైగోట్ ఇంటూ ఎంబ్రియో. సో జూయిడోగామస్ ఊగమిలో ఇలా జరుగుతుంది. మరి వాట్ ఈజ్ జూయిడోగామస్ ఊగమి అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. Agar is extracted from Gelidium and Gracilaria. They belong to which family? Which group? Gelidium and Gracilaria are the examples of which, Nana? Porphyra, Polysiphonia, Gelidium, Gracilaria. These all are the examples for which group of algae, Nana? These are red algae. So answer B is correct. Okay na? Option B is correct. Gelidium, Gracilaria, Polysiphonia, Porphyra, these are the example for red algae. Right? Okay.
రైట్. సో ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ క్వశ్చన్లో? రైట్, మొత్తం బీడేనా? ఓకే. క్వశ్చన్ నంబర్ 9. Cycas shows siphonogamous oogamy and zooidogamy. The pollen grains are released and pollination is anemophilous. Pollen tube carrying male gametes towards the archegonia in the ovule. So option 9. Sorry, question 9. So basically cycas ante enti? It is telling about the gymnosperm. It is the best example for gymnosperm, cycas. సో సైకస్లో 2 ఉంటాయి నాన్న. ఏంటేంటి అది? ఒకటి జూయిడోగమి, ఇంకోటి సైఫనోగమి. నాన్న మీరు బేసిక్గా చూసుకుంటే సైఫనోగమి ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ జిమ్నోస్పర్మ్. సైఫనోగమి అంటే ఏంటి? ఏదైతే నాన్ మొటైల్ మేల్ గ్యామెట్ ఉందో దట్ విల్ కమ్ అండ్ ఫాల్ ఆన్ ద ఫీమేల్ ఫ్లవర్ అనమాట. ఇట్ విల్ డెవలప్ పాలెన్ ట్యూబ్. సో పాలెన్ ట్యూబ్ జర్మినేషన్ అనేది చూస్తాం. ఓకేనా? సో దట్స్ వై ఇట్ ఈస్ సైఫోనోగామస్ ఊగమి. జూయిడోగమి అంటే ఏంటి? మేల్ గ్యామెట్ ఈస్ మొటైల్ విచ్ విల్ బి క్యారీడ్ టు ద ఫీమేల్ ప్లాంట్. ఓకేనా? ఫీమేల్ ప్లాంట్కి క్యారీ అయ్యి దే విల్ ఫ్యూజ్. సో దట్ ఈస్ జూయిడోగమి. సో డైరెక్ట్ టెక్స్ట్ బుక్ స్టేట్మెంట్ ఏంటి అంటే సైకస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ బోత్ సైఫనోగమస్ ఊగమి అండ్ జూయిడోగమి బికాస్ మేల్ గ్యామెట్స్ ఆర్ మల్టీసీలియేట్ బట్ ఆర్ క్యారీడ్ బై పాలెన్ ట్యూబ్. మల్టీసీలియేట్ అంటే దే హ్యావ్ ద మొటిలిటీ కెపాసిటీ, అగైన్ పాలెన్ ట్యూబ్. సో మొటిలిటీ కెపాసిటీ తీసుకొచ్చి ఫీమేల్ గ్యామెట్కి వస్తే జూయిడోగమస్. ఓకే, బట్ క్యారీడ్ బై పాలెన్ ట్యూబ్ అంటే మొటైల్ ఉన్నాయి, తీసుకొచ్చి ఫీమేల్ గ్యామెట్కి వస్తున్నాయి, బట్ మళ్ళీ పాలెన్ ట్యూబ్ క్యారీ చేస్తుంది. సో 2 జరుగుతున్నాయి కాబట్టి జూయిడోగమి అండ్ సైఫోనోగమి 2 ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్ చేయండి క్వశ్చన్. ద పాలెన్ గ్రెయిన్స్ ఆర్ రిలీజ్డ్ అండ్ పాలినేషన్ ఈస్ అనిమోఫిలస్. అనిమోఫిలస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ క్యారీడ్ బై ఎయిర్. ఓకే, ఎయిర్ కరెంట్స్ తీసుకొస్తున్నాయి కాబట్టి అనిమోఫిలస్ అంటాం. అర్థమవుతుందా? And pollen tube carrying male gametes grow toward the archegonium in the ovule. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. వై ఇట్ ఈస్ సైఫనోగమస్? బికాస్ పాలెన్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ సైఫనోగమస్కి ఎగ్జాంపుల్ పాలెన్ ట్యూబ్. జూయిడోగమస్ ఏంది? బికాస్ ఇట్ ఈస్ క్యారీడ్. ఓకే, దట్ గ్యామెట్ ఈస్ క్యారీడ్ టువర్డ్స్ ద ఫీమేల్ ప్లాంట్. ఇప్పుడు చెప్పండి అన్న ఆన్సర్. సో ఎందుకు సైఫనోగమస్, ఎందుకు జూయిడోగమస్ ఉంటాయంటే బికాస్ పాలెన్ గ్రెయిన్స్ ఆర్ రిలీజ్డ్ అండ్ క్యారీడ్ బై వింగ్ కరెంట్స్ అండ్ దిస్ ఈస్ డన్ బై పాలెన్ ట్యూబ్ జర్మినేషన్. సో అందుకు ఉంటుంది కాబట్టి సో బోత్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. 9th one ఈజ్ ఏ నాన్న. ఓకే, 9th one అర్థమైందా? నైన్త్ వన్ క్లియర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ అన్న. 10th క్వశ్చన్ చూపిస్తాను చూడండి. ఇది నేను చెప్పాను, సో మీకు మోస్ట్లీ ఆన్సర్ తెలుస్తుందని అనుకుంటున్నా. సో మీకు ఆన్సర్ తెలిస్తే పెట్టండి. 10th క్వశ్చన్ ఆన్సర్. Pteridophytes are first terrestrial plants to possess vascular tissues. వీటిని మనం ట్రెకియోఫైట్స్ అంటాం బికాస్ దే హ్యావ్ ట్రాకిడ్స్. ఓకేనా? సో టెరిడోఫైట్స్ ఆర్ ద ఫస్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్సే కదా, ఫస్ట్ ట్రూ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అండ్ దే విల్ హ్యావ్ వాస్కులర్ టిష్యూస్. ఓకే, xylem phloem ఉంటాయి, ట్రెకియోఫైట్స్ అనేవి ఉంటాయి, ఐ మీన్ ట్రెకిడ్స్ అనేవి ఉంటాయి బికాస్ దీస్ ఆర్ ట్రెకియోఫైట్స్. నెక్స్ట్ రీజన్, పెరిస్టోమియల్ టీత్ హెల్ప్ ఇన్ డిస్పర్సల్ ఆఫ్ స్పోర్స్ ఇన్ బ్రయోఫైట్స్.
సో మీరు బ్రయోఫైట్లో చూసుకుంటే మనకి 3 క్లాసెస్ ఉంటాయి నాన్న. ఒకటి లివర్ వర్డ్స్ హెపాటిక్ ఆప్సిడా, తర్వాత హార్న్ వర్డ్స్ యాంథోసిరాప్సిడా, తర్వాత మాసెస్. ఓకే, సో దీంట్లో మనకి స్పోరోఫైట్ ఎలా ఉంటుంది అంటే మీకు చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ క్యాప్సూల్, దిస్ ఈజ్ సీటా అండ్ దిస్ ఈజ్ ఫూట్. సీటా, క్యాప్సూల్. ఫూట్ అనేది ఇది స్పోరోఫైట్ స్ట్రక్చర్. ఇది బ్రయోఫైట్స్ కదా నాన్న. సో బ్రయోఫైట్స్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ బ్రయోఫైట్స్ స్పోరోఫైట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ గెమెటోఫైట్. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇన్ బ్రయోఫైట్ స్పోరోఫైట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ గెమెటోఫైట్స్. ఓకేనా, రైట్. సో ఇది స్పోరోఫైట్ కదా, దిస్ ఈజ్ ద స్పోరోఫైట్. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ గెమెటోఫైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా గెమెటోఫైట్ అనుకుందాం. సో డిపెండ్ అవ్వాలి అంటే ఇది అటాచ్ అవ్వాలి కదా. సో ఫుట్ తోటి అటాచ్ అవుతుంది. ఫుట్, సీటా, క్యాప్సూల్. సో ఇట్ విల్ డిరైవ్ ద న్యూట్రియంట్స్. అండ్ క్యాప్సూల్లో మనకి ఏమవుతాయినా స్పోర్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్ స్పోరాంజియా అనేది ఉంటుంది. ఎక్కడ? క్యాప్సూల్లో ఉంటుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? సో దీంట్లో స్పోర్స్ అనేవి డిస్పర్స్ అవ్వడానికి స్పోర్స్ అనేవి క్యాప్సూల్ లోపల ఉంటాయి. అవి డిస్పర్స్ అవ్వడానికి హెల్ప్ చేసే డిస్పర్సల్ ఆర్గన్స్ ఉంటాయి అన్నమాట. లివర్ వాల్స్లో ఎవరు హెల్ప్ చేస్తారు? ఈలేటర్స్ హెల్ప్ చేస్తారు. ఈలేటర్స్ ఆర్ డిస్పర్సింగ్ ఆర్గన్స్. ఓకే, డిస్పర్స్ అవ్వడానికి. హార్న్ వాల్స్లో ఎవరు హెల్ప్ చేస్తారు? సూడో ఈలేటర్స్ హెల్ప్ చేస్తారు. మాసెస్లో ఎవరు హెల్ప్ చేస్తారు? పెరిస్టోమియల్ టీత్ హెల్ప్ చేస్తారు. పెరిస్టోమియల్ టీత్ అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద స్టోమియం అంటే ఓపెనింగ్ని మనం స్టోమియం ఆర్ మౌత్ అంటాం. స్టోమా అంటే మౌత్ అనమాట. ఓకే, సో మౌత్ చుట్టూ ఉండేది, ఓపెనింగ్ చుట్టూ ఉండేది పెరిస్టోమియల్ టీత్. దాట్ విల్ హెల్ప్ ఇన్ ద డిస్పర్సల్. క్లియర్, రైట్? అది. సో pteridophytes are the first terrestrial organs to possess vascular tissue. Correct? Peristomial helping in the dispersal of spores in bryophytes. So one of the bryophyte masses లో హెల్ప్ చేస్తుంది. కరెక్టే. బట్ ఈ రెండిటికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. సో ఏ ట్రూ, ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో బి ఈజ్ ఆన్సర్. అర్థమవుతుందా నాన్న? సో 12th, so that is B. Right? 10th na? 10th is B. Clear? Adi nana. Question number 11. మీకు ఎంసెట్లో చాలా అసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి విచ్ ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. ఓకే, సో ట్రై టు ఆన్సర్ ప్రాపర్లీ. Gametophyte is represented by few celled or many celled stage called diplohaplontic life cycle. Gametophyte is represented by few cell or many celled stage called diplohaplontic life cycle. Enti tappu. Pteridophytes and all seed bearing follow diplohaplontic life cycle pattern. Pteridophytes and all seed bearing అంటే ఏంటి? స్పర్మటోఫైట్స్ అనమాట. సో స్పర్మటోఫైట్స్లో ఏమైనా లైఫ్ సైకిల్ ఉంటుంది? డిప్లోహాప్లాంటిక్ ఉండదు. టెరిడోఫైట్స్లోనే డిప్లోహాప్లాంటిక్ ఉంటుంది. స్పర్మటోఫైట్స్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఓకేనా. Gametophyte is represented by few celled structure in a life cycle called diplohaplontic. ఆ అసర్షన్ స్టేట్మెంటే తప్పు నాన్న. సో Gametocyte is represented by few celled structure diplohaplontic. Few celled structure, okay, few celled structure అనేది or many celled structure in diplohaplontic. Question framing అది కరెక్ట్ లేదు ఇక్కడ.
gametophyte is represented by few celled or many celled stage called diplohaplontic life cycle. Diplohaplontic life cycle లో few cell or many celled stage. ఒకవేళ gametophyte is few celled stage, ఓకే, అప్పుడు అది diplohaplontic life cycle అవుతుంది. సో ఇట్ కెన్ బి ట్రూ. నెక్స్ట్, pteridophytes and all seed bearing follow diplohaplontic life cycle. సో ఆల్ సీడ్ బేరింగ్లో diplohaplontic ఉంటుంది కదా, డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఉంటుంది. సో దట్ ఈస్ ఫాల్స్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 11th వన్ అన్న? 11th వన్, సో క్వశ్చన్ అనేది ప్రాపర్గా ఫ్రేమ్ అవ్వలేదు. సో 1 minute, దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫ్రేమ్డ్ ప్రాపర్లీ. ఐ థింక్ వన్ వర్డ్ ఈజ్ మిస్సింగ్. సో వెయిట్, సో 11th క్వశ్చన్ ఒకసారి హోల్డ్లో పెట్టండి. ఇది క్వశ్చన్ లాస్ట్కి చేద్దాం నాన్న, హోల్డ్లో పెట్టండి ఇది. సో వాట్ ఈస్ క్వశ్చన్ అనేది నెక్స్ట్ సారి చూద్దాం, ఓకేనా? ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది క్వశ్చన్, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. The major pigments in the members of rhodophysi are. హాయ్ పర్వాన్షిక, హాయ్ నాన్న. చేస్తారు క్వశ్చనే రాంగ్ ఇస్తే ఆన్సర్ చేస్తారు, ఐ మీన్ మార్క్స్ అలాట్ చేస్తారు, ఓకేనా? మేజర్ పిగ్మెంట్స్ ఇన్ రోడోఫైసిలో ఏమేమి ఉంటాయని చెప్పాను? క్లోరోఫిల్ ఏ ఉంటుంది, డి ఉంటుంది, ఫైకోఎరిథ్రిన్ ఉంటుంది. ఫైకోఎరిథ్రిన్. సో క్లోరోఫిల్ ఏ, డి అండ్ ఫైకోఎరిథ్రిన్ ఈజ్ కరెక్ట్. C. Question number 13 నాన్న. ఆల్ బ్రయోఫైట్స్ ఆర్ హోమోస్పోరస్. ఇది కరెక్టే కదా? సో మనకి హెట్రోస్పోరస్ అనేది స్పర్మాటోఫైట్స్లో చూస్తాం, అంటే మన జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్లో చూస్తాం. కొన్ని టెరిడోఫైట్స్ లైక్ సెలాజినెలా, సాల్వినియా కూడా హెట్రోస్పోరస్ అనమాట. బట్ బ్రయోఫైట్స్ ఆర్ హోమోస్పోరస్. In bryophytes, gametophyte and sporophyte bodies are conspicuously different and the life cycle is called haplodiploidy. Correct hai kada? So in bryophytes manaki gametophytes shape, structure and appearance different untadi. Sporophyte shape, structure, appearance different untadi. ఇప్పుడు మీరు చూసుకుంటే లివర్ వాట్స్, లివర్ అని ఎందుకన్నాం పేరు? బికాస్ దాని గమెటోఫైట్ లివర్ షేప్లో ఉంటుంది. ఓకే, హార్న్ వర్డ్స్ అని ఎందుకన్నాం? బికాస్ దాని స్పోరోఫైట్ హార్న్స్ ఉంటాయి కదా, కొమ్ములు అలా ఉంటాయి, ఓకేనా? సో రెండు కరెక్టే, బట్ బ్రయోఫైట్స్ ఆర్ హోమోస్పోరస్ అండ్ హ్యాప్లోడిప్లాంటిక్ అనేవి 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్, ఓకేనా? ఆప్షన్ బి. ఓకే, హోమోస్పోరస్ అంటే రీజన్లో ఎలా రావాలి? హోమోస్పోరస్ వచ్చినప్పుడు సో 2 డిఫరెంట్ స్పోర్స్ ఫ్యూజ్ టుగెదర్, 2 సేమ్ స్పోర్స్ ఫ్యూజ్ టుగెదర్ అని రావాలి, ఓకేనా? సో అప్పుడు రీజన్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ నాన్న, రైట్? Clear about this? Next, coming to the next questions. Question number 14. Plant classification was proposed by Carolus Linnaeus was artificial because it was based on. So basically the systematics chapter untadi kada, ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్, న్యాచురల్, బెంథమ్ హూకర్ క్లాసిఫికేషన్, దానికి సంబంధించిన క్వశ్చన్.
బట్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకే పర్లేదు, ప్లాంట్కి సంబంధించే కాబట్టి రాసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే ఓన్లీ గ్రాస్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, రిప్రడక్టివ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ పర్మనెంట్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓకే, బోత్ ఆర్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అయినా లేకపోతే ఓన్లీ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్నే కన్సిడర్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో ఓన్లీ ఫ్యూ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే రైట్. 14th is A nana, right? Next 15th, dash and dash are unicellular algae rich in proteins that are used for food supplements even by space travelers. So basically చూసుకుంటే మనకి యూజెస్ ఆఫ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గేలో చూస్తే సింగిల్ సెల్యులార్ ఆల్గే అనేది ఉంటుంది ఆర్ ప్రోటీన్ రిచ్ ఆల్గే అనేది ఉంటాయి నాన్న. ఓకే, విచ్ ఆర్ యూజ్డ్ బై లైక్ ఫుడ్ సప్లిమెంట్ బై స్పేస్ ట్రావెలర్స్. సో స్పేస్ ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్ లాగా యూజ్ చేసే ఆల్గే ఉంటాయి. ఆల్గేలో చాలా యూజెస్ ఉంటాయి. 50% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ బై ఆల్గే ఉంటుంది, ఆల్జిన్ యూజ్ ఉంటుంది, కెరాజిన్ విచ్ ఆర్ హైడ్రోకొలైడ్ సబ్స్టెన్సెస్ అండ్ మేకింగ్ జెల్స్, అవన్నీ యూజెస్ ఉంటాయి. సో దాంట్లో క్లోరెల్లా అండ్ స్పైరులినా, ఓకే, ఎస్ అండ్ సి, క్లోరెల్లా అండ్ స్పైరులినా ఆర్ ప్రోటీన్ రిచ్ ఆల్గే అనమాట. ఓకే రైట్. ఓకే, సేమ్ క్వశ్చన్ అది డబుల్ రిపీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 16. Green algae usually have rigid cell wall made up of inner layer of dash and outer layer of dash. 16th. సో గ్రీన్ ఆల్గేలో సెల్ వాల్ టైప్ ఏముంటుంది నాన్న? సో రెండు థింగ్స్ ఉంటాయి, ఒకటి సెల్యులోజ్ ఉంటుంది అండ్ ఇంకోటి పెక్టోజ్ ఉంటుంది, పెక్టోజ్. ఓకే, సో సెల్యులోజ్ ఈజ్ ఇన్నర్ సెల్యులోజ్, అవుటర్ పెక్టోజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అవుటర్ పెక్టోజ్. సో cellulose and pectose, option D is correct. 16th D, right? Inner cellulose, outer pectose. సో ఇది డైరెక్ట్ మెమరీ బేస్. సో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్, నేను మీకు లైఫ్ సైకిల్స్ చెప్పానని కాన్సెప్చువల్గా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా మెమరీ బేస్డ్ టాపిక్ నాన్న, మోస్ట్లీ దే ఆర్ మెమరీ బేస్డ్. అర్థమవుతుందా? సో ఇన్నర్ లేయర్ ఆఫ్ సెల్యులోస్ అండ్ అవుటర్ లేయర్ ఆఫ్ పెక్టోస్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సెల్ వాల్, పింక్ కలర్ ఈజ్ సెల్యులోస్ అండ్ అవుటర్ ఈజ్ పెక్టోస్, ఇలా ఉంటుంది. ఓకే, అది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెరిడోఫైట్ బిలాంగ్ టు ద క్లాస్ టెరాప్సిడా? టెరాప్సిడాకి ఎగ్జాంపుల్స్ ఏమేమని చెప్పాను? టీరీస్, డ్రయాప్టెరిస్ అండ్ ఎడియాంటమ్ విచ్ ఈస్ వాకింగ్ ఫర్న్. ఓకే, ఆర్నమెంటల్స్ లాగా యూజ్ చేస్తారు మనకి, టెరిడోఫైట్స్ని ఆర్నమెంటల్స్ లాగా యూజ్ చేస్తారు. సో క్వశ్చన్ నంబర్ పెట్టి ఆన్సర్ చేయండి నాన్న. సో ఏమేమి ఆన్సర్? టెరీస్ అండ్ ఎడియాంటమ్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఏమైంది వెంకట్ గౌడ్? Question number 18. 18 is 18. The leaves of gymnosperms are well adapted to withstand extreme of temperature, humidity and wind because of needles are leaves are needle like, thick cuticles, sunken stomata. Glorious Prathana మందిరం ఓకే. సో చూసుకుంటే మనకి జిమ్నోస్పర్మ్స్,
మీరు జనరల్గా గార్డెన్స్లో సైకస్ ప్లాంట్స్ కామన్గా చూస్తుంటారు మీరు అందరూ, అన్బ్రాంచ్డ్ సైకస్. ఓకే, సో పైన్ ట్రీస్ కానీ, ఓకే, పైనస్ ప్లాంట్స్, అన్బ్రాంచ్డ్ సైకస్ మీరు ఇలా చూస్తుంటారు. దాని లీవ్స్ ఎలా ఉంటాయి, థిక్గా ఉంటాయి. ఓకే, సో అవి వాటర్ లాస్ని ప్రివెంట్ చేసుకోవడానికి సో నీడిల్ లైక్ లీవ్స్ ఉంటాయి విచ్ ఆర్ థిక్. థిక్ క్యూటికల్ ఎందుకు, సో లీఫ్ లేయర్ పైన క్యూటికల్ ఎందుకు ఉంటుందన్న వాటర్ లాస్ ప్రివెంట్ చేయడానికి. సో థిక్ క్యూటికల్ అనేది ఉంటుంది అనమాట. సంకన్ స్టొమాటా ఎందుకు, బికాస్ సంకన్ స్టొమాటా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీఫ్ యొక్క ఎపిడర్మిస్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఎపిడర్మిస్ ఆఫ్ లీఫ్. ఓకే, సో జనరల్గా స్టొమాటో అనేది ఈ ప్లేస్లో ఇలా ఉండాలి, కాకపోతే ఇక్కడ ఇలా సంకెన్ స్టొమాటో ఉంటుంది. సో దట్ డైరెక్ట్గా స్టొమాటో ఎక్స్పోజ్ అవ్వదు, మోర్ వాటర్ లాస్ అనేది ఉండదు. ఓకే, రైట్, క్లియర్. సో అన్నీ ఉంటాయి. సో సంకెన్ స్టొమాటో ఇది ఇది ఇది. ఓకే, అర్థమవుతుందా? ఓకే నాన్న, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 19. Select the correct statement about gymnosperms. Okay, select the correct option about gymnosperms. Mode of fertilization is siphonogamy. Male and female cones are born on same tree in pinus. Endosperm represent female gametophyte. Yes nana, gymnosperms related lo correct statement antunnadu. Question number 19. So meeku telisina anni varaku answer em statements correct, just according to your knowledge. అది జిమ్నోస్పర్మ్స్, ఆర్ఎంఎస్ కాదు, జిమ్నోస్పర్మ్స్. డియా ప్రియాంక డి, నెక్స్ట్ మరియం ఖాన్ డి, కౌశిక్ డి. ఎస్ నాన్న. సో మీరు చూసుకుంటే జిమ్నోస్పర్మ్స్లో సైఫనోగమి ఉంటుంది కదా, సైఫనోగామా సూగమి, బికాస్ పాలెన్ ట్యూబ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ బార్న్ ఆన్ ద సేమ్ ట్రీ. సో పైనస్లో అయితే మేల్ కోన్స్, ఫీమేల్ కోన్స్. అంటే ఇప్పుడు మనకి మొనీషియస్, డైషియస్ అని ఉంటాయి చూడండి. సో మొనీషియస్ ప్లాంట్స్లో ఏంటి, 2 మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్ బార్న్ ఆన్ ద సేమ్ ప్లాంట్ ఎలా ఉంటుందో, డైషియస్లో డిఫరెంట్ ఎలా ఉంటుందో, అట్లా పైనస్లో మేల్ అండ్ ఫీమేల్ కోన్స్ ఆర్ బార్న్ ఆన్ సేమ్, సైకస్లో అయితే డిఫరెంట్ అనమాట. ఓకేనా. ఎండోస్పర్మ్ రిప్రజెంట్ ఫీమేల్ గెమెటోఫైట్, ఇది ఇంపార్టెంట్. బేసిక్గా మనకి ఎండోస్పర్మ్ ఏదైతే యాంజియోస్పర్మ్లో ఫామ్ అవుతుందో దట్ రిప్రజెంట్స్ వాట్ అన్న పోస్ట్ ఫర్టిలైజేషన్ ప్రోడక్ట్. బట్ ఇక్కడ జిమ్నోస్పర్మ్లో ఎండోస్పర్మ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫీమేల్ గెమెటోఫైట్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రీ ఫర్టిలైజేషన్ థింగ్. జిమ్నోస్పర్మ్లో ఎండోస్పర్మ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ప్రీ ఫర్టిలైజేషన్ థింగ్ అన్న, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద మెగాస్పోరాంజియం, the multicellular female gametophyte which is retained in the megasporangium. Okay, that is called endosperm. Multicellular female gametophyte retained in megasporangium. దీన్ని మనం ఎండోస్పర్మ్ అంటాం. అదే యాంజియోస్పర్మ్లో ఏంటి, ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ ఈజ్ ఫార్మ్డ్ పోస్ట్ ఫర్టిలైజేషన్. అర్థమవుతుందా? క్లియర్, రైట్. ఛార్జింగ్ 1%. సో బ్రేక్ ఇస్తానులేండి, అప్పుడు ఛార్జింగ్ పెట్టుకుందరు. ఓకేనా. నెక్స్ట్ సో కెనడా బాల్సమ్, ఇది మీకు సిలబస్లో లేదండి, సో ఇంతకు ముందు ఇచ్చినా కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. డాష్ ఈజ్ డామినెంట్ అండ్ ఇండిపెండెంట్ హ్యాప్లాయిడ్ గెమెటోఫైట్ ఆల్టర్నేట్స్ విత్ ఎ షార్ట్ లివ్డ్ డిపెండెంట్ స్పోరోఫైట్. డాష్ ఈజ్ డామినెంట్ ఇండిపెండెంట్ హ్యాప్లాయిడ్ గెమెటోఫైట్ ఇన్ బ్రయోఫైట్స్. హ్యాప్లాయిడ్ గెమెటోఫైటా,
విత్ ఆల్గేలో హ్యాప్లాయిడ్ గమెటోఫైటా, జిమ్నోస్పర్మ్లో హ్యాప్లాయిడ్ గమెటోఫైటా, టెరిడోఫైట్స్లో హ్యాప్లాయిడ్ గమెటోఫైటా. సింపుల్. క్వశ్చన్ నంబర్ 20. క్వశ్చన్ నంబర్ 20. In dash, dominant and independent haploid gametophyte alternates with a short-lived dependent sporophyte. షార్ట్ లీవ్డ్ అంటున్నాడు. షార్ట్ లీవ్డ్ అన్న వర్డ్ ఇంపార్టెంట్. షార్ట్ లీవ్డ్ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ జైగోట్. జైగోట్ అనేది మియోసిస్ చూపించేది. ఓన్లీ జైగోటిక్ స్టేజ్. ఓన్లీ జైగోట్ ఈస్ స్పోరోఫైట్. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్గే. ఓకేనా? షార్ట్ లీవ్డ్ అన్నమాట. రైట్? క్లియర్? Is it clear with everybody? Okay, right Nana. So last I think question is done. Last one question undi. ఆ క్వశ్చన్ అయితే మీకు చాప్టర్ అయిపోతుంది. సో బ్రేక్ తీసుకుందాం. లాస్ట్ 21st క్వశ్చన్. In bryophytes show alternation of generation. Haploid, diploid, haploid, diploid, haploid, diploid. Alternation of generation. A haploid gametophytic generation and a diploid gametophytic generation alternate in the life cycle. Cheppandi. Right. Bryophytes lo alternation of generation unda? Is it there first of all? Unda leda nana? So first sporophytes nunchi start cheyandi. సో స్పోరోఫైట్ నుంచి స్టార్ట్ చేయండి. స్పోరోఫైట్ will produce sporangia. Sporangia will produce spores. So which is diploid, diploid, haploid, 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 diploid. Haploid, diploid, haploid, diploid, haploid, diploid అనేది కనిపిస్తుందా లేదా? అవునా? రైట్. సో gametes నుంచి మళ్ళీ gametes, gametangia, gametes నుంచి zygote will develop into sporophyte which is diploid. ఇది haploid. సో haploid, diploid. అవునా? ఇది చూస్తున్నామా? రైట్. సో దిస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ హోమ్ నానా? బ్రయోఫైట్. సో ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అనేది ఉంటుంది. రైట్. సో బోత్ ఆర్ కరెక్ట్. ఓకే. సో లెట్స్ టేక్ బ్రేక్. ఒక క్వశ్చన్ 11th క్వశ్చన్ ఏదో హోల్డ్లో పెట్టాం కదా, అది నెక్స్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. సో బ్రేక్ తర్వాత వీ విల్ డిస్కస్ అబౌట్ అదర్ టాపిక్స్. సో ఛార్జింగ్ అయిపోయిన వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోండి, లేని వాళ్ళు కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. సో బ్రేక్ 7:20కి వచ్చేయండి నన్ను.
hello, hello. Hello, hello. Sorry. Okay. Coming to morphology. Hi Nana. Hello, 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 hello. Morphology. First, symmetry of flowers. సో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనం ఎక్స్టర్నల్ మార్ఫాలజీ డిస్కస్ చేస్తాం. సో రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, లీఫ్ మోడిఫికేషన్, ఫ్లవర్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అంటే క్యాలిక్స్, కరోలా, ఆండ్రీషియం, గైనీషియం అండ్ రిలేషన్ ఆఫ్ వన్ పార్ట్ విత్ అదర్. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఇన్ఫ్లోరసెన్స్. ఓకేనా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ కమింగ్ టు సిమెట్రీ ఆఫ్ ద ఫ్లవర్ నాన్న. సో సిమెట్రీలో మనకి 3 టైప్స్ ఉంటాయి. సో ఎసిమెట్రిక్ ఫ్లవర్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఫ్లవర్ విచ్ కెనాట్ బి కట్ ఇన్ టు 2 ఈక్వల్ హాఫ్స్ ఇన్ ఎనీ ప్లేన్. ఓకేనా, నువ్వు ఏ ప్లేన్లో అయినా ఓకే. సో వెదర్ ఇట్ ఈస్ దిస్ ప్లేన్ ఆర్ దిస్ ప్లేన్ ఆర్ దిస్ ప్లేన్ ఆర్ దిస్ ప్లేన్, ఇన్ ఎనీ ప్లేన్ if the flower cannot be cut into 2 equal half is called asymmetric flower. Okay, the flower which can be cut into 2 equal halves in any plane, ఇలా అయినా ద ఫ్లవర్ని ఏ ప్లేన్లో అయినా మనం కట్ చేస్తే దాన్ని ఏమంటాం నాన్న, యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ ఆర్ రేడియల్లీ సిమెట్రికల్ ఫ్లవర్స్ అనొచ్చు. actinomorphic flowers or radially symmetrical flower. The flower which can be cut into 2 equal halves in only in one plane. For example, flower ila undi anukondi. Okay, so let's say flower ila undi. Okay, so ee flower ni nuvu ela cut cheyochu equal halves, ila aithe cut cheyalevu. Only ee plane lo nuvu 2 equal halves laga cut cheyochu. Danni manam emantam జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. జైగోమార్ఫిక్ అర్థమవుతుందా? సో ఎసిమెట్రిక్ ఫ్లవర్, యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్, జైగోమార్ఫిక్ ఫ్లవర్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈచ్ ఫ్లవర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎసిమెట్రిక్ ఫ్లవర్కి ఎగ్జాంపుల్ ఏందనుకోండి, ఫ్లవర్ ఆఫ్ క్యానా. ఓకేనా, క్యానా ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎసిమెట్రిక్ ఫ్లవర్. జైగోమార్ఫిక్ ఫ్లవర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది, మెంబర్స్ ఆఫ్ ఫ్యాబేసీ నాన్న. ఓకే, ఫ్యాబేసీ మెంబర్స్ ఉంటాయి కదా, సో దోస్ ఆర్ జైగోమార్ఫిక్ ఫ్లవర్స్. ద ఫ్లవర్ విచ్ కెన్ బి కట్ ఇన్ టు 2 ఈక్వల్ హాఫ్ ఇన్ వన్ ప్లేన్, ఓన్లీ ఒక్క ప్లేన్లోనే మనం కట్ చేయొచ్చు. సో దోస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ జైగోమార్ఫిక్ ఫ్లవర్స్. సో జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ ఎగ్జాంపుల్ ఏంది నాన్న, మెంబర్స్ ఆఫ్ ఫ్యాబేసీ. రైట్, క్లియర్? సో జైగోమార్ఫిక్ ఫ్లవర్ ఈస్ మెంబర్స్ ఆఫ్ ఫ్యాబేసీ, ఎసిమెట్రిక్ ఫ్లవర్ ఈస్ క్యానా. అండ్ నెక్స్ట్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ ఎగ్జాంపుల్ ఏంటి, మెంబర్స్ ఆఫ్ బ్రాసికేసీ, మెంబర్స్ ఆఫ్ సోలనేసీ. ఓకే, దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ సోలనేసీ అండ్ బ్రాసికేసీ. సో ఇవి వచ్చేసి ఫ్యాబేసీ మెంబర్స్, సోలనేసీ, బ్రాసికేసీ, ఇవన్నీ కూడా. సో ఆన్సర్ ఈస్ ఏ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 from this chapter, first question. Okay, next question number 2. Which of the following statement are correct with respect to inflorescence in crotalaria? So crotalaria and juntia are example for what type of inflorescence nana? Okay,
Crotalaria and Juntia. Right. Crotalaria and Juntia are the example of what type of inflorescence? The peduncle show indefinite growth, the peduncle show definite growth, and the flowers are born on acropetal manner on peduncle. The flowers are born in the basipetal peduncle. Okay na? Example, ఇది example ఏంటి? Crotalaria is example for what type of inflorescence? ఎవరికైనా తెలిస్తే చెప్పండి అన్న కమెంట్స్లో. Crotalaria is example for what type of inflorescence? Right. C అని పెట్టారు, A and C. ఓకే, C. Okay. So Crotalaria Juntia are example, best example for simple raceme type of example. Raceme, okay na? Racemose example. So racemose inflorescence లో ఏమవుతుంది? సో మనకి యాక్సిస్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ ని మనం ఏమంటాం? పెడంకల్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో యాక్సిస్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ ని మనం ఏమంటాం? పెడంకల్ అంటాం. సో ఈ పెడంకుల్లో ఇఫ్ ద ఫ్లవర్స్ ఆర్ బార్న్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఫ్లవర్స్ ఆర్ బార్న్ లైక్ దిస్, ఓకే, ఓల్డర్ ఫ్లవర్స్ అనేవి బేస్ దగ్గర ఉండి యంగర్ ఫ్లవర్స్ టాప్ దగ్గర ఉంటాయి. ఫస్ట్ ఫ్లవర్, సెకండ్ ఫ్లవర్, థర్డ్ ఫ్లవర్, ఫోర్త్ ఫ్లవర్. బేస్ నుంచి టాప్కి అయితే దీన్ని ఏమంటాం? ఆక్రోపెటల్ సక్సెషన్ అంటాం. ఓకేనా? ఇఫ్ ద ఫ్లవర్స్ ఆర్ బార్న్ ఫ్రమ్ ద బేస్ టు టాప్, ఓకే, ఓల్డర్ ఫ్లవర్స్ బేస్లో ఉండి యంగర్ ఫ్లవర్ టాప్లో ఉంటే ఆక్రోపెటల్ సక్సెషన్ అంటాం. ఓకే, రైట్. తర్వాత ఇఫ్ ద ఫ్లవర్స్ ఆర్ బార్న్ ఈజ్ ఆక్రోపెటల్ సక్సెషన్. మరి పెడంకల్ ఎలా ఉంటుంది? డెఫినైట్గా గ్రోత్ అవుతుందా? డెఫినైట్ అంటే ఏంటి? సో గ్రో అయ్యి ఆగిపోవడం అండ్ టర్మినేట్ ఇన్ టు ఫ్లవర్, దట్ ఈస్ డెఫినైట్ గ్రోత్. ఇండెఫినైట్ అంటే ఏంటి? ఇట్ కంటిన్యూస్ టు గ్రో కదా. సో ఇలా యంగర్ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో ద పెడంకల్ షో ఇండెఫినైట్ గ్రోత్ అండ్ ఆక్రోపెటల్ succession. So A and C are correct. Option C is correct. Right? సార్ నిన్న ఏపీ జువాలజీ క్లాస్ క్యాన్సిల్ అయింది కదా, క్లాస్ ఎప్పుడు ఉంటుంది? సో రాహుల్ నాన్న, సో ఏపీ జువాలజీ క్లాస్ ఇట్ విల్ బి దేర్ మీకు థర్స్డే ఉంటుంది. థర్స్డే. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 3, ఇన్ఫ్లోరసెన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అన్న. సాలిటరీ సైమ్, మోనోకేషియల్ సైమ్, పాలికేషియల్ సైమ్, డైకేషియల్ సైమ్, సైమ్యూల్. సో సైమోజ్ ఇన్ఫ్లోరసెన్స్, మీ అందరికీ సైమోజ్ ఇన్ఫ్లోరసెన్సే తెలియాలి. వాట్ ఈజ్ సైమోజ్ ఇన్ఫ్లోరసెన్స్? పెడంకల్ ఎలా గ్రో అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద పెడంకల్. ఓకే, పెడంకల్ అంటే యాక్సిస్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్, పెడిసిల్ అంటే యాక్సిస్ ఆఫ్ ఫ్లవర్, పిటియోల్ అంటే యాక్సిస్ ఆఫ్ లీఫ్. ఓకేనా? ఇవన్నీ వర్డ్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పెడంకల్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్, పెడిసిల్ యాజ్ యాక్సిస్ ఆఫ్ ఫ్లవర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫ్లవర్ అనుకోండి, దీన్ని పెడిసిల్ అంటాం. సో దీనిపైన ఇలా అన్ని ఫ్లవర్స్ అరేంజ్ అయి ఉన్నాయి, ఏదైతే అరేంజ్ అయి ఉన్న దాన్ని ఉంటామో దీన్ని పెడంకల్ అంటాం. సో దట్ ఈస్ యాక్సిస్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. అర్థమవుతుందా? సో సైమోజ్ ఇన్ఫ్లోరసెన్స్లో ఏమవుతుంది? సైమోజ్ ఇన్ఫ్లోరసెన్స్లో ద పెడిసిల్ ఆర్ ద పెడంకల్ ఈజ్ డెఫినైట్, అంటే గ్రోత్ ఇక్కడికి ఆగిపోతుంది. ఏదైతే ఓల్డర్ ఫ్లవర్ ఉందో ఇది టాప్లో ఉంటుంది అనమాట, ఫస్ట్ ఫ్లవర్. తర్వాత యంగర్ ఫ్లవర్స్ అన్నీ టువర్డ్స్ ద బేస్ గ్రో అవుతాయి ఇట్లా. ఓకే, దిస్ టైప్ ఆఫ్ సక్సెషన్ ఇస్ కాల్డ్ బేసిపెటల్ సక్సెషన్. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ ఏమన్నాడు? ఎగ్జాంపుల్స్లో మోనోకేషియల్ సైమ్, పాలికేషియల్ సైమ్, డైకేషియల్ సైమ్. సో మోనోకేషియల్ సైమ్ అంటే ఏంటి? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైమోజ్ ఇన్ఫ్లోరసెన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ బ్రాంచెస్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద డెఫినైట్ పెడంకల్. సో
దిస్ విల్ గ్రో, ఇదొక బ్రాంచ్. సో ఇది ఫస్ట్ ఫ్లవర్, సెకండ్ ఫ్లవర్, థర్డ్ ఫ్లవర్. సో టువర్డ్స్ ద బేస్ గ్రో అవుతుంది. ఓకేనా? దిస్ ఈస్ నార్మల్ మోనోకేషియల్. డైకేషియల్ అంటే ఏంటి? ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 బ్రాంచెస్ అనమాట. ఓకే, అగైన్ దిస్ విల్ బి గ్రోయింగ్ ఇంటూ 2 ఫ్లవర్స్, ఇక్కడ 2 ఫ్లవర్స్ గ్రో అవుతాయి. ఓకే, దిస్ ఈస్ డైకేషియల్ కైమ్. పాలికేషియల్ అంటే మెనీ బ్రాంచెస్, ఇట్ విల్ బి పెడంకల్ విల్ బి డివైడ్ ఇంటూ మెనీ బ్రాంచెస్ లాగా గ్రో అవుతుంది. సో పాలికేషియల్ కైమ్కి ఎగ్జాంపుల్ మనకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ నీరియం ఇస్తాడు, నీరియం కింద పాలికేషియల్ కైమ్ అని ఇస్తాడు. సో సి ఈజ్ 5. ఓకే, సి ఈజ్ 5 నాన్న. ఎంతమంది ఆన్సర్ పెట్టారు? థర్డ్ వన్ ఆల్రెడీ ఆన్సర్ పెట్టేశారా? థర్డ్ క్వశ్చన్ నాన్న, థర్డ్ క్వశ్చన్ ఎంతమంది పెట్టారు ఆన్సర్? పాలికేషియల్ సైమ్ ఈజ్ నీరియం. ఓకే, మీరు ఆన్సర్ ఎంతమంది పెట్టారో చూస్తున్నాను. తర్వాత పులిహార కలుపుకోండి, ఫస్ట్ ఆన్సర్స్ పెట్టండి. క్వశ్చన్ నంబర్ 3 ఈజ్ బి. ఓకే, తర్వాత డైకేషియల్ కైమ్కి ఎగ్జాంపుల్. ఓకే, డైకేషియల్ కైమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఐపోమియా. ఓకే, ఐపోమియా. సో D1. తర్వాత సాలిటరీ కైమ్, సాలిటరీ సైమ్కి ఎగ్జాంపుల్ మనకి దతురా వస్తుంది. సో దతురా రావచ్చు, లేదంటే హైబిస్కస్ రావచ్చు. యాక్సిలరీ టర్మినల్ సాలిటరీ ఉంటుంది, యాక్సిలరీ సాలిటరీ ఉంటుంది. సో టర్మినల్ సాలిటరీకి ఎగ్జాంపుల్ మనకి దతురా వస్తుంది. A3. నెక్స్ట్ సైమ్యూల్ ఎగ్జాంపుల్ బాగెన్ విలా. నెక్స్ట్ మోనోకేషియల్ కైమ్కి ఎగ్జాంపుల్ సొలానం. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, రైట్? D ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 4 నాన్న. Valvate corolla, funnel shaped corolla, papilionaceous flower, imbricate estivation. Gulmohar, vexillary, calotropis, datura. సో మీకు ఈస్టివేషన్ అండ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈస్టివేషన్ పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈస్టివేషన్ అంటే ఏంటి అండ్ ఎగ్జాంపుల్స్ అయితే ఎలాగో గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ గుర్తుపెట్టుకోవడం ఆఫ్ ఎగ్జాంపుల్స్ కదా. ఎగ్జాంపుల్స్ అయితే ఎలాగో గుర్తుపెట్టుకోవాలి. ఈస్టివేషన్ అంటే ఏంటి? ఈస్టివేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ పెటల్స్, సెపల్స్ ఆర్ మెంబల్స్ ఆఫ్ క్యాలిక్స్ అండ్ కరల్లా ఇన్ ద బడ్ స్టేజ్. ఓకేనా? బడ్ స్టేజ్లో ఎలా అరేంజ్ అవుతాయి అనేదే ఈస్టివేషన్ అంటాం. ఓకేనా? సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పెటల్ and this is one more petal and this is one more petal and this is one more petal and this is one more petal. Just they are touching to the margins. Just to margins ki touch aithe this type of estivation ni manam em antam valvate estivation antam. Okay, if it is twisted in a orderly manner. Okay na, for example idoka petal, సో ఇది ఇన్, ఇది అవుట్, మరి ఇది ఇన్, ఇది అవుట్, ఇది ఇన్, ఇది అవుట్, సో ఇది ఇన్. సో దట్ ఈస్ ట్విస్టెడ్ ఇన్ అ ఆర్డర్లీ మేనర్, దట్ ఈస్ కాల్డ్ ట్విస్టెడ్ ఈస్టివేషన్. నెక్స్ట్ ఇంబ్రికేట్ ఈస్టివేషన్ అంటే ఏంటి? ఇంప్రాపర్లీ ట్విస్టెడ్ ఈస్టివేషన్ ఇంబ్రికేట్ అంటాం. సో ఇప్పుడు ఇది ఇన్ అండ్ అవుట్ ఉంది కదా, ఇంబ్రికేట్లో ఎలా ఉంటుంది అంటే వన్ కంప్లీట్ ఇన్ ఉంటుంది, వన్ ఈజ్ ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు ఇది అవుట్, ఇది ఇన్, సో ఇట్ విల్ బి ఇన్, ఇట్ విల్ బి అవుట్. నెక్స్ట్ ఇట్ విల్ బి ఇన్, ఇట్ విల్ బి అవుట్, అండ్ వన్ కంప్లీట్లీ అవుట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది కంప్లీట్గా అవుట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ కంప్లీట్ ఇన్, వన్ ఈజ్ కంప్లీట్ అవుట్. దిస్ ఈజ్ కాల్డ్ ఇంబ్రికేట్ విచ్ ఈజ్ ఇంప్రాపర్లీ ట్విస్టెడ్ ఈస్టివేషన్. ఇంకోటి ఫైనల్గా వెక్సిలరీ ఈస్టివేషన్ అన్న. వెక్సిలరీ ఆర్ పాపిలియోనేషియస్ ఈస్టివేషన్ మీరు చూసుకుంటే ఇది ఎక్కడ ఉంటుంది? జనరల్గా పాపిలియోనేషియస్ ఫ్లవర్ ఎక్కడ ఉంటుంది? ఫ్యాబేసీ మెంబర్స్లో ఉంటుంది. దీంట్లో ద పెటల్ జనరల్గా ఈ ఈస్టివేషన్ మెంబర్స్ ఆఫ్ క్యాలిక్స్ కొరల్లా చూపిస్తాయి. ఓకేనా? రైట్. హాయ్ కీర్తి, హాయ్ నాన్న. ఓకే, సో దిస్ ఈస్ లార్జెస్ట్ పెటల్, స్టాండర్డ్ పెటల్ అంటాం, వీటిని వింగ్ పెటల్స్ అంటాం, అండ్ ఫ్యూజ్డ్ పెటల్స్ని మనం కీల్ పెటల్స్ అంటాం. ఓకే, ద ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ ఈస్టివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో valvate ఈస్టివేషన్ ఈజ్ calotropis. Twisted estivation is China rose, lady's finger and cotton. Imbricate estivation is cassia and gulmohar.
అర్థమవుతుందా? సో వాల్వేట్ ఈస్టివేషన్ ఈస్ క్యాలోట్రోపిస్. ఓకే, ట్విస్టెడ్ ఈస్టివేషన్ ఈస్ లేడీస్ ఫింగర్, కాటన్. తర్వాత ఇంబ్రికేట్ ఈస్టివేషన్ ఈస్ కేషియా అండ్ గుల్మోహార్. ఇది ఫ్యాబేసి మెంబర్స్ పి. ఓకే, పి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్? పి, బీన్స్ అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్న. ఓకే, రైట్, క్లియర్? ఓకే, క్యాలోట్రోపిస్, లేడీస్ ఫింగర్, కాటన్, కేషియా, గుల్మోహార్, పి, బీన్ కూడా రాసుకోవచ్చు, ఫ్యాబేసి మెంబర్స్ ఏవైనా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ చైనా రోజ్ కూడా రాసుకోవచ్చు, చైనా రోజ్. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్సే ఉంటుంది దీంట్లో. ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా? సో ఇది కంప్లీట్లీ ఇన్నర్ పెటల్, ఇది కంప్లీట్లీ అవుటర్ పెటల్. ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి, రైట్? ఏంటి మీరు చేంజ్ చేశారా నేమ్స్? కీర్తి అండ్ శ్రీష్ణ చేంజ్డ్ యువర్ నేమ్స్. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ చేయండి. క్యాలిక్స్ కొరోల్లా. సో వాల్వేట్ కొరోల్లా అనేది మనం ఎక్కడ చూస్తాం నాన్న? ఫన్నెల్ షేప్డ్ కొరోల్లా, పెపలనేషియస్ ఫ్లవర్, ఇంబ్రికేట్ ఈస్టివేషన్ అయితే డైరెక్ట్గా D3. నెక్స్ట్ పాపిలనేషియస్ ఫ్లవర్, ఫన్నెల్ షేప్డ్ కరోల్లా, వాల్వేట్ కరోల్లా. సో వాల్వేట్ కరోల్లా విల్ సీ ఇన్ ద మెంబర్స్ ఆఫ్ ఫ్యాబేసి మెంబర్స్. సో ఇక్కడ పాపిలనేషియస్ ఫ్లవర్, వెక్సిలరీ ఈస్టివేషన్ C2. ఓకే, D3 C2. నెక్స్ట్ వాల్వేట్ కరోల్లా, గుల్మోహార్. సో ఇక్కడ కొరోల్లాకి ఇంబ్రికేట్కి ఇక్కడ డిఫరెన్స్ చూడండి నాన్న. ఓకే, సో బేసిక్గా వాల్వేట్ కరోల్లా, వాల్వేట్ ఈస్టివేషన్ valvate is calotropis. A is 3. Valvate is calotropis. Next papilionaceous flower is vexillary estivation C2. A3 C2. Next imbricate estivation is gulmohar D1. Next funnel shaped is datura B4. Simple kada. Okay, so 3 2 1 4 3 2 1 4. I mean B is 4, so 3 4 2 1 3 4 2 1 is option B. So fourth is B nana. Okay, right. Next question number 5. Choose the correct statement among the following. మీరు మార్ఫాలజీ నేర్చుకోవడానికి బెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఫుల్ ఆఫ్ examples you have to remember. Okay, right? Fair phone. Okay, charging అయిపోయిందనా? Okay. A bud is present in the axil of leaflet of compound leaf. Casuarina has limited growth of branches as phylloclades. Subaerial stems of oxalis spread to new niches when old plants die. Pericarp and seed coat fuse together in caryopsis with eggs of insects. So fifth one ఏంది నాన్న? చూడండి, bud is present in the axil of leaflet అంటున్నాడు. సో వాట్ ఈస్ బడ్ అండ్ వాట్ ఈస్ యాక్సిల్ ప్రాపర్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టెమ్ నాన్న. ఓకే, ఇది పిటియోల్. ఓకే, ఇది బేస్ ఆఫ్ ద లీఫ్, ఇది పిటియోల్ అండ్ ఇది లీఫ్ బ్లేడ్. ఓకేనా? బడ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టెమ్కి పిటియోల్కి మధ్యలో ఇది ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్, అక్కడ బడ్ అనేది ఉంటుంది అన్న. ఆల్వేస్ యాక్సిల్ ఆఫ్ లీఫ్కి ఉంటుంది. ఇది లీఫ్ అనుకోండి, యాక్సిల్ ఆఫ్ లీఫ్. వాట్ ఈస్ కాంపౌండ్ లీఫ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీఫ్ యొక్క సెంట్రల్ వీన్, ఇది వీన్ అనుకోండి. ఇఫ్ ద వీన్ హ్యాస్
మల్టిపుల్ లీఫ్లెట్స్, ఓకేనా, మార్జిన్స్ ఆఫ్ లీఫ్ ఇలా కట్ చేసి మల్టిపుల్ లీఫ్లెట్స్ ఫామ్ చేసింది అనుకోండి. సో బడ్ అనేది ఎప్పుడైనా, ఇది కూడా లీఫే యాక్చువల్గా, ఇదంతా ఒక లీఫ్ అనమాట. ఓకే, బడ్ అనేది ఇక్కడనే ఉంటుంది, ప్రతి ఒక్క యాక్సిల్లో ఇక్కడ ఉండదు, ఇక్కడ బడ్స్ ఉండవు, అర్థమవుతుందా? సో బడ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద యాక్సిల్ ఆఫ్ కాంపౌండ్ లీఫ్, సో దట్ ఈస్ రాంగ్. మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్. Casuarina has limited growth of branches called phylloklates. So that is a stem modification అనమాట. సో క్యాజురినాలో ఏమవుతుంది మనకి ఫిలోక్లేట్స్, సో ద స్టెమ్స్ విల్ బి మోడిఫైడ్ యాజ్ లీవ్స్ అనమాట, అర్థమవుతుందా? బికాస్ లీవ్స్ అనేవి మనకి లైక్ రెడ్యూస్డ్గా ఉంటాయి, సో స్టెమ్ విల్ బి మోడిఫైడ్ యాజ్ లీఫ్ అక్కడ, రైట్, కరెక్ట్. నెక్స్ట్ సబేరియల్ మోడిఫికేషన్ ఆఫ్ ఆక్సాలిస్. సో మీరు ఆక్సాలిస్లో చూసుకుంటే ఆక్సాలిస్ కానీ స్ట్రాబెర్రీ కానీ ఇవన్నీ రన్నర్స్ కిందకి ఎగ్జాంపుల్స్ కదా. సో అక్కడ సో వెన్ ద రూట్స్ విల్ ఇట్లా ఇలా 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 రన్ అవుతూ ఉంటాయి. సో ఓల్డర్ ప్లాంట్ డ్రై అయినప్పుడు న్యూ ప్లాంట్ దగ్గర లీవ్స్ ఫామ్ అవుతాయి, ఓల్డర్ ప్లాంట్ డ్రై అయినప్పుడు న్యూ ప్లాంట్ దగ్గర లీవ్స్ ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. పెరికార్ప్ అండ్ సీడ్ కోట్. సో బేసికల్లీ ఇన్ క్యారియాప్సిస్, సో మనకి సీడ్ గురించి చదివినప్పుడు, ఓకే, సీడ్ గురించి చదివినప్పుడు క్యారియాప్సిస్లో ద సీడ్ కోట్ ఈస్ ఫ్యూజ్డ్ విత్ ద పెరికార్ప్ అనమాట, అర్థమవుతుందా? ఇన్ క్యారియాప్సిస్ ద సీడ్ కోట్ ఈస్ ఫ్యూజ్డ్ విత్ పెరికార్ప్, దట్ ఈస్ క్యారియాప్సిస్, రైట్? సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బి, సి అండ్ డి ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ నాన్న. క్వశ్చన్ నంబర్ 6. For classification of higher organisms, we need to know technical terms and variation of part. Roots from radicle are called fibrous roots. Modified bract is called spathe. Next, Apiaceae family, each flower is surrounded by involucre of bract. So what are the correct statements among them? Only 2 statements are correct. What are they? So meeku answers teliste pettandi nana. 6th question. క్వశ్చన్ నంబర్ 6 కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. బ్రేక్ ఇప్పుడే అయిపోయింది కదా, ఇంకా బ్రేక్ లేదు, టాపిక్ అయిపోయే వరకు బ్రేక్ ఉండదు, రైట్? 6th ఏంటి? సో రూట్స్ ఫ్రమ్ రాడికల్ ఆర్ కాల్డ్ ఫైబ్రస్ రూట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్స్ ఫ్రమ్ రాడికల్ ఆర్ కాల్డ్ ఫైబ్రస్ రూట్స్. బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ రూట్, డైరెక్ట్ రాడికల్ నుంచి వచ్చే రూట్, దీస్ ఆర్ ట్యాప్ రూట్స్ అనమాట. బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి వచ్చేటివి ఫైబ్రస్ రూట్స్. సో దిస్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. వాట్ ఈజ్ ఆస్కింగ్? కరెక్ట్ స్టేట్మెంట్సా రాంగ్ స్టేట్మెంటా? రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బి అనేది రాంగ్, సో బి లేని ఆప్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అనమాట. ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. ఓకే, సో ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ హైయర్ ఆర్గానిజమ్స్ వీ నీడ్ టు నో టెక్నికల్ టర్మ్స్ అండ్ వేరియేషన్స్ ఆఫ్ ద ప్లాంట్స్. సో సెమీ టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లవర్ ఉంటుంది కదా మీకు నెక్స్ట్ టాక్సానమీ దాంట్లో. సో అప్పుడు బ్రాక్ట్ అంటే తెలియాలి, బ్రాక్టియోల్ అంటే తెలియాలి, యాక్టినోమార్ఫిక్ తెలియాలి, జైగోమార్ఫిక్ తెలవాలి, కాలిక్స్ తెరాలి, కొరల్లా తెలియాలి. సో యూ నీడ్ టు నో ద టెక్నికల్ టర్మ్స్ అనమాట. నెక్స్ట్ మోడిఫైడ్ బ్రాక్టిని మనం ఏమంటాం? స్పాతే అంటాం. సో ఇన్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ మీరు చూసుకుంటే స్పై అండ్ స్పాతే ఆర్ ద రెసిమోస్ మోడిఫికేషన్స్ అనమాట, ఓకేనా? సో ఇన్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ స్పాడిక్స్ అండ్ స్పాతే ఆర్ ప్రెజెంట్. సో ఏదైతే మనకి స్పాతే ఉంటుందో, రైట్, దట్ ఈస్ అ మోడిఫైడ్ బ్రాక్ట్ అనమాట, అర్థమవుతుందా? మోడిఫైడ్ బ్రాక్ట్ ఈస్ స్పాతే, రైట్? సో ఆప్షన్ సి, బి ఈస్ కరెక్ట్. Next, question number 7. Some plants grow in nitrogen-rich soil can be obtained their nitrogen from insects. Okay. Some bacteria inhabiting the root system of Fabaceae can fix atmospheric nitrogen. Right, Nana? Some plants growing in nitrogen-rich soil can obtain their nitrogen from insects. So, first option, question చూడండి. ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ నైట్రోజన్ రిచ్ సాయిల్ అంటున్నాడు. నైట్రోజన్ రిచ్ సాయిల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ నైట్రోజన్ ఫ్రమ్ ద ఇన్సెక్ట్స్. సో ట్రై టు మేక్ అవుట్ ద స్టేట్మెంట్ నాన్న. ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ డి అని నందిని పెట్టిందా? నందిని బి, కౌశిక్ డి,
నెక్స్ట్ ప్రియాంక ఏ. ఇంకా ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా? రైట్ నాన్న. D. When a plant is growing in nitrogen rich soil లో గ్రో అవుతే why it will obtain nitrogen from insects? My question. Assertion wrong. Okay. So how many of you say A and how many of you say D? So ఎలా అయితే B కరెక్టే. బ్యాక్టీరియా ఇన్హాబిటింగ్ ద రూట్ సిస్టమ్ ఆఫ్ ఫ్యాబేసి. సో మనకి రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది కదా. సో లెగ్యూమినేషియస్ ప్లాంట్స్లో దట్ విల్ ఫ్రమ్ రూట్ నాడ్యూల్స్ అనమాట. సో దట్ ఈస్ కరెక్ట్. నౌ వార్ బిట్వీన్ ఏ అండ్ డి. ఎంతమంది ఏ అంటారు, ఎంతమంది డి అంటారు? హౌ మెనీ ఆఫ్ యూ సే ఇట్ యాజ్ ఏ అండ్ డి? ఏ ఆర్ డి? D. So when a plant is growing in nitrogen rich soil, so it will obtain from insects. So basically for nitrogen requirement అవి డైరెక్ట్గా ఇన్సెక్ట్స్ని తింటాయి అన్నమాట. వీనస్ ఫ్లై ట్రాప్ కానీ నెపెంథిస్ కానీ. సో దే విల్ ఈట్ డైరెక్ట్లీ. సో నైట్రోజన్ రిచ్ సాయిల్లో గ్రో అయ్యేటివి కాదు. ఓకేనా? రైట్. అది ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. మ్యాథ్స్ తెలియదు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 8. రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. లెదరీ ఎపికార్ప్, అపోకార్పస్ గైనీషియం, lateral branch of underground stem, asparagus. So let us see how many of you will answer option 8, question number 8. Leathery epicarp ante endi nanna? Basically manaki fruit wall ane danni pericarp antam. Okay na? So the pericarp is fruit wall. So dantlo 3 parts untai: epicarp, mesocarp and endocarp ani. Leathery epicarp evarlo chustam manam? Citrus lo chustam. Citrus fruits lo chustam. Citrus fruits lo ఆబ్లిక్ గ్రోత్ ఉంటుందా, లిమిటెడ్ గ్రోత్ ఉంటుందా, సుపీరియర్ ఓవరీ ఉంటుందా, అగ్రిగేట్ ఫ్రూట్ ఉంటుందా? ఓకే. ఇన్ సిట్రస్ వాట్ టైప్ ఆఫ్? సార్ నా ఆన్సర్ కనిపించదా సార్? ఓకే, బి చూశాను. లెట్స్ సి. ఆప్షన్ 3 సుపీరియర్ ఓవరీ అండ్ పేపరీ మీసోకార్ప్. సో మనకి ఎగ్జాంపుల్స్ ఫర్ సుపీరియర్ ఓవరీ ఆర్ హైపోగైనస్ ఫ్లవర్ ఏంటి నాన్న? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ హైపోగైనస్ ఫ్లవర్? మస్టర్డ్, చైనా రోజ్ అండ్ బ్రింజాల్. దీంట్లో ఉండేది సుపీరియర్ ఓవరీ అన్నమాట. ఓకే. తర్వాత ఇన్ఫీరియర్ ఓవరీ ఎవరిలో ఉంటుంది? ప్లమ్, మనకి ఎపిగైనస్ ఫ్లవర్స్లో ఉంటుంది. ఎపిగైనస్ ఫ్లవర్స్. సో విల్ హ్యావ్ గోవా అండ్ కుకుంబర్. సో పేపరీ మీసోకార్ప్ ఉంటుంది అన్న. సో లెదరీ ఎపికార్ప్ ఉన్న వాళ్ళ దాంట్లో పేపరీ మీసోకార్ప్, దట్ ఈస్ హెస్పెరీడియం. హెస్పెరీడియం ఈజ్ ఆరెంజ్. ఓకే. సో లెదరీ ఎపికార్ప్, సుపీరియర్ ఓవరీ అండ్ పేపరీ మీసోకార్ప్. నెక్స్ట్ బి అపోకార్పస్ గైనీషియం, అపోకార్పస్ సింకార్పస్. అపోకార్పస్ అంటే కార్పెల్స్ ఆర్ ఫ్రీ. ఓకే. సో కార్పెల్స్ ఫ్రీ ఉన్న వాటిలో మనకి ఎలాంటి ఫ్రూట్ ఉంటుంది? అగ్రిగేట్ ఫ్రూట్ ఉంటుంది. సో అగ్రిగేట్ ఫ్రూట్ అంటే ఏంది నాన్న? సో మీరు చూసుకుంటే కాంపోజిట్ ఫ్రూట్ అండ్ అగ్రిగేట్ ఫ్రూట్. కాంపోజిట్ ఫ్రూట్ ఎవరిలో ఉంటుంది? యూ కెన్ సీ ఇన్ పైనాపిల్. ఓకే. ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్ విల్ డెవలప్ ఇంటూ ఫ్రూట్ అనమాట. ఓకే. అగ్రిగేట్ ఫ్రూట్ అంటే అపోకార్పస్ ఉంటుంది కదా. సో ఈచ్ కార్పెల్ విల్ డెవలప్ ఇంటూ ఎ ఫ్రూట్లెట్ లైక్ జాక్ ఫ్రూట్ కానీ, ఓకే, సిట్రస్, మన సీతాఫల్, దట్ ఈస్ కస్టర్డ్ యాపిల్ కానీ. సో B4 అండ్ మీసోకార్ప్ ఆఫ్ ఫ్రూట్లెట్ ఈజ్ ఎడిబుల్. సో ఇది కరెక్ట్. అంటే ఏదైతే మీసోకార్ప్ తింటామో దట్ ఈస్ ఎడిబుల్ పార్ట్ అనమాట. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ అగ్రిగేట్ ఫ్రూట్. సో B4 and 3.
నెక్స్ట్ సి లాటరల్ బ్రాంచ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ అనమాట. సో బేసిక్గా మీరు చూసుకుంటే సక్కర్స్లో ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అండర్ గ్రౌండ్ పార్ట్లో లాటరల్ బ్రాంచ్ విల్ గ్రో ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్, ఆబ్లిక్గా గ్రో అవుతుంది అండ్ ఇట్ విల్ డెవలప్ ఫ్లవర్స్. సో ఎగ్జాంపుల్స్ ఆర్ సక్కర్స్. ఓకే, బనానా అండ్ క్రైసాంథమమ్. ఓకే, బనానా అండ్ క్రైసాంథమమ్. సో క్రైసాంథమమ్ ఇచ్చాడు. సో క్రైసాంథమమ్ ఇచ్చాడు కాబట్టి లాటరల్ బ్రాంచ్ అండ్ లిమిట్ లైక్ ఆబ్లిక్ గ్రోత్. సో దట్ ఈస్ C14. నెక్స్ట్ ఆస్పారగస్లో లిమిటెడ్ గ్రోత్ బ్రాంచ్ క్లాడోఫిల్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ స్టెమ్ మోడిఫికేషన్కి ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. రైట్? ఓకే. Question number 10. Among the following plants, how many show modification for photosynthesis purpose other than leaf? లీఫ్ కాకుండా ఫోటోసింథసిస్కి మోడిఫై అయ్యేటి ఏంటి? ఇది క్రైసాంథమమ్. నేను రైట్. 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 10th క్వశ్చన్. టెన్త్ నైన్తా ఇది? సారీ, నైన్త్ క్వశ్చన్. 9th అయింది నాన్న. క్వశ్చన్ నంబర్ 9th. క్వశ్చన్ నంబర్ 9th. BAA Guru Tejasvi B. Okay. Next. Among the following, Tinophyllum, Casuarina, Asparagus, Bougainvillea, Dioscorea, Opuntia, Hibiscus, Chrysanthemum. దీంట్లో ఫోటోసింథసిస్కి మోడిఫై అయ్యేటి ఏంటంటున్నాడు. టీనియోఫిలం అంటే ఏంటి? రూట్స్ ఆర్ ఫోటోసింథటిక్. ఇది తెలుసు కదా, రూట్ మోడిఫికేషన్. తర్వాత మీరు చూసుకుంటే ఫిలోక్లేట్స్. సో మీరు స్టెమ్ మోడిఫికేషన్లో చూసుకుంటే, ఓకే, ఇఫ్ యూ లుక్ ఇన్ ద స్టెమ్ మోడిఫికేషన్ మనకి ఏమేమి ఉంటాయి ఫిలోక్లేట్స్లో? ఒపన్షియా, యుఫోర్బియా అండ్ క్యాజురినా. ఇవి 3 ఉంటాయి కదా, ఒపన్షియా, యుఫోర్బియా అండ్ క్యాజురినా. రైట్? సో మనకి ఫిలోక్లేట్స్, క్లాడోఫిల్స్, క్యాజురినా, యుఫోర్బియా అండ్ ఒపెన్షియా. దీంట్లో స్టెమ్స్ ఆర్ మోడిఫైడ్ ఫర్ ఫోటోసింథసిస్. అవునా? రైట్? క్లియర్? సో దీస్ క్యాజురినా ఉంటుంది, ఒపెన్షియా ఉంటుంది, యుఫోర్బియా ఇయ్యలేదు. సో ఇవి 1 2. సో 1 + 2 వచ్చింది. తర్వాత ఆస్పారగస్, బోగన్విల్లే, డయాస్కోరియా, హైబిస్కస్. దీంట్లో 1 విల్ బి మోడిఫైడ్. సో చూసుకుంటే మీరు డయాస్కోరియా చూసుకోండి. సో ఇన్ డయాస్కోరియా ఏమవుతుంది? డయాస్కోరియా అండ్ ఏగేవ్. సో దే ఆర్ వెజిటేటివ్ బర్డ్స్ అన్నమాట. ఓకేనా? దే ఆర్ వెజిటేటివ్ బర్డ్స్. సో దే హెల్ప్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. నెక్స్ట్ ఆస్పారగస్ నాన్న. కమింగ్ టు ఆస్పారగస్. వాట్ ఈజ్ ఆస్పారగస్ ఎగ్జాంపుల్ ఫర్? చెప్పండి ఎవరైనా. ఎస్, ఆస్పారగస్ ఎగ్జాంపుల్ ఫర్. ఆస్పారగస్ ఫర్ క్లాడోఫిల్స్ కదా. సో క్లాడోఫిల్. సో ఇది ఒకటి ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? ఫోటోసింథటిక్ ఇది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకేనా? రైట్? క్లియర్? అది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 10.
ఆస్పర్జిల్లసా, అది ఫంగస్. ఆస్పర్జిల్లస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ ఫంగై నాన్న? ఆస్పర్జిల్లస్ అన్నావు కాబట్టి చెప్తున్నా. ఫైకోమైస్టిసా, ఆస్కోమైస్టిసా, బెసిడియోమైస్టిసా, డ్యూట్రోమైస్టిసా? ఆస్కోమైసిటిస్. ఓకే. In fig tree after fertilization or inflorescence become a fruit. One-seeded bits of schizocarpic fruits are called nuts. Kadu. In watermelon, terminal buds is modified as stem tendril. In Tinophyllum has chlorophyllous roots and it an epiphyte. So let me tell that it an epiphyte kadu, is an epiphyte. So yeah, Nana. Question number 10th question. It is an epiphyte. It is an epiphyte. So 10th question cheyandi answer. Right. సో మీరు చూసుకుంటే ఫిగ్ ఫ్రూట్లో వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ యూ కెన్ సీ? మనకి 3 టైప్స్ ఆఫ్ స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? సయాథియం, వర్టిసెలాస్టర్ అండ్ హైపంథోడియం అని 3 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటాయి. సో మీరు ఫిగ్ ఫ్రూట్లో చూసేది హైపంథోడియం నాన్న, హైపంథోడియం. ఓకే. హియర్ ద కంప్లీట్. ఓకే. సో ద ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫిగ్ ఫ్రూట్. ఎలా ఉంటుందంటే పెడంకిల్ ఉంటుంది కదా, పెడంకిల్ విల్ బి మాడిఫైడ్ ఉంటే డీప్ కప్ లైక్ ఫ్లెషీ స్ట్రక్చర్. ఓకేనా? సో డీప్ కప్ లైక్ ఫ్లెషీ స్ట్రక్చర్ లాగా మాడిఫై అవుతుంది. దాంట్లో మీరు చూసుకుంటే మేల్ ఫ్లవర్స్ అనేది టువర్డ్స్ ద ఓపెనింగ్ ఉంటాయి. మేల్ ఫ్లవర్స్ ఆర్ టువర్డ్స్ ద ఓపెనింగ్, ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ఎట్ ద బాటమ్ అండ్ ఇన్ బిట్వీన్ స్టెరైల్ ఫ్లవర్స్ ఉంటాయి విచ్ ఆర్ గాల్ ఫ్లవర్స్ అనమాట. ఓకేనా? రైట్. అది హైపంథోడియం. సో ఇన్ దిస్ హోల్ ఇన్ఫ్లోరసెన్స్ విల్ బికమ్ ఫ్రూట్. సో దట్ ఫిగ్ ఫ్రూట్ మనం ఏదైతే తింటామో అది ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్ అనమాట. ఆల్ ఫ్లవర్స్ విల్ బి దేర్. సో ఇది తర్వాత. ఓకే. సియా. ఎస్. నెక్స్ట్ వన్ సీడెడ్ బిట్ ఆఫ్ స్కైజోకార్పిక్ ఫ్రూట్స్ని మనం ఏమంటాం కన్నా? వన్ సీడెడ్ బిట్స్ ఆఫ్ స్కైజోకార్పిక్ ఫ్రూట్, మెరీకార్ప్స్. ఓకేనా? సో మెరీకార్ప్ అంటాం. సో మనకి స్కైజోకార్పిక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా. సో వన్ సీడెడ్ బిట్. సో యూ కెన్ సీ ఈచ్ fruitlet is having one seed. That is called each fruitlet is called what? Mericarp. It is not nut. Wrong. In watermelon the terminal bud. So basic terminal bud ante meer chudandi. For example ఇది stem. Okay. And this is a leaf. So ikkada undedi axial bud, ikkada undedi terminal bud. Terminal bud is modified into tendril in grapevines. Okay. That is not in watermelons. Okay. Idi kuda wrong. Next, in Tinophyllum chlorophyllous roots అనేవి ఉంటాయి. So A and D are correct. Right. So option D. Option C. Clear Nana? 10th is C. Right. Next, question number 11. Choose the incorrect statement. So ఇంతకు ముందు క్వశ్చన్లో కరెక్ట్ అడిగాడా ఇన్కరెక్ట్ అడిగారా? కరెక్టే అడిగాడు కదా. యా. Yes, Nana. 11th question. In rice, the pericarp and seed coat are free and protect the seed. So rice లో పెరికార్ప్ సీడ్ కోట్ ఫ్రీగా ఉంటుంది అంటున్నాడు. ఒరైజా సటైవం. సో బేసిక్గా పెరికార్ప్ అండ్ సీడ్ కోట్ ఆర్ ఫ్యూజ్డ్ ఇన్ రైస్
and grasses, that is called caryopsis. Okay, caryopsis ante enti fruit and fruit wall and seed coat are fused anamata. Fruit wall is nothing but pericarp and seed coat is nothing but the outermost covering. Avi fuse అయిపోతాయి, you cannot differentiate actually. Okay, so that is caryopsis. So ఇది wrong, A is wrong. Tarvata in what is that in Rutaceae, that is Rutaceae nana, the juicy succulent placenta hairs of endocarp are edible. Rubaceae kaadu, Rutaceae. The corolla in Ocimum is bilipped whereas Datura in funnel shaped. The underground stem modification is the underground stem modification only store food material. So what are the correct statements nana? మార్ఫాలజీ కదా చెప్పేది. ఎస్, 10th వన్ 11th వన్ ఆన్సర్ చేయండి. సో రూటేసీ అంటే మీకు తెలియకపోతే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రూటేసీ మెంబర్స్ లెమన్స్, సిట్రస్ ఫ్రూట్స్. ఓకే, సిట్రస్ ఫ్రూట్స్. ఇన్ సిట్రస్ ఫ్రూట్ ద జ్యూసీ సక్యులెంట్ ప్లసెంటల్ హెయిర్స్ ఆఫ్ ఎండోకార్ప్ ఆర్ ఎడిబుల్. సో మనం తినేది ఏదైతే జ్యూసీ పార్ట్ ఏదైతే ఎడిబుల్ ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఎండోకార్ప్. అవుటర్ మోస్ట్ ఈస్ లెదరీ పెరికార్ప్ ఆర్ ఎపికార్ప్. ఓకేనా, మీసోకార్పిస్ పేపరీ ఉంటుంది, ఎండోకార్పిస్ ఎడిబుల్ ఉంటుంది. కరెక్టే. హీస్ ఆస్కింగ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ద అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ ఓన్లీ స్టోర్ ఫుడ్ మెటీరియల్. సో అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్లో ఫుడ్ మెటీరియలే స్టోర్ చేస్తుందా? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ నానా? rhizomes, tuber, stem tuber of potato, corms of colocasia. Okay, they are also access organ of perennation kuda kada. They also access organ of perennation. In ocimum, ocimum ante enti? Ocimum ante tulasi. Tulasi, the corolla ante petal nana. So the tulasi, the petal is bilipped whereas datura in funnel shaped. Idi correct. So the incorrect statements enti? A and D. So B is correct nana. Right? Okay na? Clear? సో రూటేసీ అంటే సిట్రస్ ఫ్రూట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఒకవేళ వస్తే గుర్తుపెట్టుకోండి. రైట్? సో ఈజ్ ఆస్కింగ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంటా? ఓ షిట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ అంటే ఏ అండ్ ఏ కదా. ఇన్కరెక్ట్ అంటే ఏ అండ్ ఏ. సో నో కన్ఫ్యూజన్. Okay, right. Next question number 12. I think question number 12 మీరు ఆన్సర్ చేస్తారు. ఈజీ. ఫ్యాబేసి, సొలనేసి, లిలియేసి. సో ఫస్ట్ చూద్దాం ఎవరు ఆన్సర్ చేస్తారో. సో కౌశిక్ ఆన్సర్ చేసి లేదు, నందిని ఆన్సర్ చేసిందా? సో సి అని పెట్టింది. చూద్దాం ఎవరిది కరెక్ట్ అవుతుంది. సో ద స్టెమెన్స్ ఆర్ యునైటెడ్ ఇంటూ వన్ బంచ్ యాజ్ ఇన్ పీ. సో పీలో చూసుకుంటే మనకి
9 స్టామెన్స్ అన్ని ఒక గ్రూప్లో ఉంటాయి నాన్న. ఓకే, ఇన్ పీ ప్లాంట్ ఫ్యాబేసీ మెంబర్స్ 9 స్టామెన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వన్ గ్రూప్. సో దట్ అండ్ 1 ఈస్ ప్రెజెంట్ ఇన్ అదర్ గ్రూప్. సో డయాడెల్ఫస్ కండిషన్ ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ 9+1 అరేంజ్మెంట్. సో 1 గ్రూప్ అనేది ఓన్లీ ఇన్ 1 బ్రాంచ్ అనేది తప్పు. The stamens are attached to petals in epipetalous condition as in brinjal. Brinjal అంటే ఏంటి? సోలనేసి. సో సోలనేసి మెంబర్స్లో మీరు చూసుకుంటే ఏవైతే స్టామెన్స్ ఉంటాయో దే ఆర్ అటాచ్డ్ టు పెటల్స్ అనమాట. సో అటాచ్మెంట్ ఆఫ్ స్టామెన్స్ విత్ పెటల్స్ ఈస్ కాల్డ్ ఎపిపెటలస్ కండిషన్. అటాచ్మెంట్ ఆఫ్ స్టామెన్స్ టు ద టెపల్స్ని ఏమంటాం? ఎపిఫిలస్ కండిషన్ అంటాం. అర్థమవుతుందా? క్లియర్? సో ఇది కరెక్టే. ద స్టామెన్స్ ఆర్ యునైటెడ్ ఇంటూ మోర్ దెన్ 2 bundles యాజ్ ఇన్ చైనా రోజ్. చైనా రోజ్లో పాలిఅడెల్ఫస్ కండిషన్ ఉంటుంది అని అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, స్టామెన్స్ ఆర్ అటాచ్డ్ టు పెరియాంత్ ఇన్ లిల్లీ. ఇది స్టేట్మెంట్ 4 నాన్న. సో లిల్లీ అంటే లిల్లియేసి మెంబర్స్. దీంట్లో స్టామెన్స్ ఎక్కడికి అటాచ్ అవుతాయి? పెరియాంత్ అంటే మెంబర్స్ ఆఫ్ పెరియాంత్ ఏంటి? టెపల్స్. ఓకేనా? సో దే ఆర్ ఎపిఫిలస్ కండిషన్. ఓకే, రైట్. ఇప్పుడు చైనా రోజ్లో మనకి ఏం కండిషన్ ఉంటుంది? పాలిఅడెల్ఫిక్. చైనా రోజ్ అంటే హైబిస్కస్ అనమాట. ఓకే, హైబిస్కస్లో పాలిఅడెల్ఫస్ కండిషన్ ఉంటుందా, మోనోఅడెల్ఫస్ కండిషన్ ఉంటుందా? ఇన్ చైనా రోజ్ ఇట్ ఈస్ మోనోఅడెల్ఫస్. మొత్తం స్టామెన్స్ ఆర్ అటాచ్డ్ ఇన్ 1 bundle. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 1 bundle. ఓకే, అన్నీ కూడా ఓకే. సో ఇఫ్ యూ సీ చైనా రోజ్ చూసుకుంటే మీరు ఇట్లా చిన్న డాట్స్ లాగా కనిపిస్తాయి ఇంటూ 1 bundle. ఓకేనా? సో ఇప్పుడు హీస్ ఆస్కింగ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్. సో వాట్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్? సో 2 and 4 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ. సో ఏ చెప్పింది నందిని, సి చెప్పినావు. సో రాంగ్. ఓకేనా? ఏ చెప్పింది ఎవరు? లెట్స్ సి. Let us check. It is Kaushik. Good. మీకు తెలుసా, when I was preparing for NEET, మార్ఫాలజీలో నాకు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసా. అంటే చాప్టర్ వైజ్ ఉంటుంది కదా, మార్ఫాలజీ చాప్టర్ పెట్టినప్పుడు I got 180 out of 180 in botany. I still remember my botany sir praised me in front of all. మార్ఫాలజీ ఎంత మెమరీ బేస్డ్ టాపిక్, ఎంత గుర్తుపెట్టుకునేవాడిని అంటే చాలా అంత ఇష్టం నాకు. ఓకేనా? సో అలా అవుట్ ఆఫ్ 180 ఫస్ట్ టైం మా క్లాస్లో ఎక్క మిస్టేక్ కూడా వెళ్ళకుండా 180 వచ్చింది నాకే. అంటే అప్పుడు చెప్తున్నా అలా. అంటే క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ ఎలా అంటే కన్సెప్చువల్, ఈజ్ నథింగ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సార్ నేను 3rd ఆన్సర్ చూడలేదు సరిగ్గా. ఓకే, ఇట్స్ ఓకే. అదే కింద ప్రింట్ రాలేదు కదా. క్వశ్చన్ నెంబర్ 13 నాన్న. In calotropis, the estivation is valvate. So valvate estivation example calotropis correct. Here the sepals or petals in a hole just touch one another at the margin without overlapping. So valvate estivation lo emoutundi, the margins will just touch anamata, overlap avvavu. One will not inflow with other anamata. Okay na? Topper ani kaadu, ala సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్, అదేదో నాస్టాలజియా. ఇప్పటికీ ఎన్సీఆర్టీ చదివినంత డెడికేషన్గా ఎంబీబీఎస్లో కూడా చదవము. అంతే, అది అప్పుడు తెచ్చుకోవాలి సీట్ తెచ్చుకోవాలి. ఈవెన్ ఎంబీబీఎస్లో నేను అంత డెడికేషన్గా చదవనేమో. ఎన్సీఆర్టీ కాదు. ఐ యూస్ టు లవ్ ఫిజిక్స్ నేను తక్కువ మార్క్స్ వచ్చినా కానీ ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. కెమిస్ట్రీ అంటే పిచ్చి, దాంట్లో ఆర్గానిక్ అంటే చాలా పిచ్చి. ఇప్పటికీ ఆర్గానిక్ ఇట్లా టకటక రియాక్షన్స్ గుర్తుంటాయి, సమ్ రియాక్షన్స్ అట్లా. సో అది. బట్ మై డెఫిసిట్ ఏంటి అంటే ఏది కన్సిస్టెంట్గా చేయకపోతుండే, అది నా ప్రాబ్లం. చేస్తే కన్సిస్టెంట్గా చేయాలి. సో దట్ ఈస్ ద మిస్టేక్ యూ డోంట్ డూ. సో దీంట్లో వై ఇట్ ఈస్ కాల్డ్ వాల్వేట్ ఈస్టివేషన్, బికాస్ దే బోత్ విల్ నాట్ ఓవర్లాప్. సో అసర్షన్ రీజన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి కరెక్ట్. ఓకేనా? మీకు ఎవరికైనా మీ కాలేజ్లో వచ్చాయి అలా అవుట్ ఆఫ్ 180 अराउंड 500 వచ్చాయి, 500 आसपास में. ఓకే. సో ఎగ్జామ్స్కి 1 month ముందు ప్రాపర్గా చదవలేదు, చదివితే ఇంకా బాగా వచ్చేవి. అలా నాకు ఎలా అంటే ఎగ్జామ్ ఫోబియా ఎక్కువ. రేపు ఎగ్జామ్ అనగానే మొత్తం మర్చిపోతా. అది
It is completely racemose inflorescence. Examples, Nana. Examples of racemose inflorescence. Racemose inflorescence lo first raceme example Crotalaria and Mangifera. Crotalaria juncea and Mangifera are example for simple raceme. So Crotalaria and Mangifera ante enti raceme ani gurtuku ravali. Simple raceme. So it is 5-1. Tarvata Cassia and cauliflower nana. So Cassia and cauliflower are example for what? Corymb inflorescence. So Cassia and cauliflower corymb. So next one astadi. Tarvata Musa coccus and colocasia. Musa coccus colocasia are example for spadix inflorescence. Okay na? So that is 4 anamata. Next 4 ostadi. సో సీక్వెన్స్లో వెళ్తే ఫస్ట్ 4 వస్తుంది, తర్వాత క్రోటలేరియా మ్యాంగిఫెరా 5 వస్తుంది, తర్వాత కేషియా కాలీఫ్లవర్ 1 వస్తుంది, తర్వాత అకైరాంథస్ గ్రాసెస్ స్పాడిక్స్ స్పైక్స్. ఓకేనా? సో 2 వస్తుంది. 4, 5, 1, 2. మరి 3 ఎక్కడ పోయింది? అంబెల్ ఇన్ఫ్లోరసెన్స్. అంబెల్ ఇన్ఫ్లోరసెన్స్. అంబెల్ ఇన్ఫ్లోరసెన్స్ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు, సో డైరెక్ట్ స్పైక్ ఇచ్చాడు కదా. సో అకైరాంథస్ గ్రాసెస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ స్పైక్స్. సో 4, 5, 1, 2. 4, 5, 1, 2. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ ఇన్ఫ్లోరసెన్సా అని అనుకుంటున్నారా? ఎస్, మెమరీ బేస్డ్ అంతే. మార్ఫాలజీ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీ బేస్డ్. మీరు ఎంత మంచి గుర్తుపెట్టుకుంటే అంత కరెక్ట్ వస్తాయి ఆన్సర్స్ అంతే. ఓకేనా? Question 15. The stem tubers are the swollen ends of specialized underground stem branches which help in vegetative propagation of plant. So stem tuber ante enti? It is a underground stem modification. So avi vegetative propagation lo help chestayi antunnadu. So storage of food and vegetative propagation. So stem tuber example enti manaki? Potato. It also helps in organ of perennation, vegetative propagation. Solanum tuberosum is an example of stem tuber which stores inulin as a main reserved food material. So what is correct? 15th ఎవరైనా ఫస్ట్ పెడతారో చూద్దాం. 15th నన్న మైండ్ మ్యాప్స్ సపరేట్ వీడియో చేద్దాం. అంటే వీడియోస్లో కావాలా, మైండ్ మ్యాప్స్లా కావాలి? మైండ్ మ్యాప్స్ అయితే మీకు పెడతాము. ఇన్యులిన్. సో మీకు పొటాటోలో ఉండేది ఇన్యులినా స్టార్చా? ఐపీ బట్టి పట్టుకున్న నాలెడ్జ్ సార్. దువ్య జోష్న బి, ధనుష్ బి, ధనుష్ బి, ధనుష్ ఇంకొక ధనుష్ బియా? ఓకే, సో ఇది ఫస్ట్, ఇది కరెక్టే. ఇన్యులిన్ యాక్ట్స్ యాజ్ సో మెయిన్గా స్టార్చ్ కదా మనకు పొటాటోలో ఉండేది, నాట్ ఇన్యులిన్. ఇన్యులిన్ ఇస్ ద పాలిమర్ ఆఫ్ విచ్ మోనోమర్ నానా? ఇన్యులిన్ ఇస్ ద పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోస్. ఓకేనా? ఇట్ ఈస్ ద పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోస్. రైట్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. క్లియర్? సో the statement option B is correct. Next 15th అయిపోయింది కదా. 16th నన్ను which of the following represents the functions of veins in the leaves? సో యాక్చువల్గా వీన్స్ అంటే ఏంటి? వీన్స్ ఆర్ వీన్లెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లీఫ్ అనుకోండి. లీఫ్కి అంతా కూడా ఫుడ్ అండ్ వాటర్ సప్లై ఉండాలి కదా. సో దాంట్లో హెల్ప్ చేసేది ఏంటి? మెయిన్గా xylem and phloem. సో xylem and phloem will run along the వీన్స్ అనమాట. సో ఈ వీన్స్లో ఏముంటాయి? బేసిక్గా xylem and phloem, నథింగ్ బట్ వాస్కులర్ బండిల్స్. ఓకేనా? సో ఇలా. ఓకే, సో ఒకవేళ నెట్వర్క్ ఆఫ్ వీన్స్ ఉంటే దాన్ని రెటికులేట్ వినేషన్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద డైకాట్స్ విల్ ఎగ్జిబిట్ రెటికులేట్ వినేషన్. ఓకే, లేదంటే ప్యారలల్గా ఉంటే వితౌట్ ఎనీ నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ వినేషన్. మోస్ట్ ఆఫ్ ద మోనోకాట్స్ ఎగ్జిబిట్. మోస్ట్ అన్న వర్డ్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు మెయిన్
ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్, మెకానికల్ సపోర్ట్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్. సో వాటర్ అండ్ మినరల్స్ అంటే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు? జైలం. ఓకే, ఫుడ్ అండ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ అంటే ఫ్లోయం. ఓకే, అండ్ తర్వాత మెకానికల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. లీఫ్కి ఆ స్టిఫ్నెస్ ఇచ్చేది వీన్స్ అండ్ వీన్లెస్ అనమాట. ఓకేనా? సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కరెక్ట్, రైట్? ఓకే, అది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 17. Which of the following represent edible fallen portion of allium cepa? Allium cepa-లో వాట్ ఈస్ ద ఎడిబుల్ పోర్షన్? మనం తినేది ఆ స్వాలెన్ పార్ట్. అదేంటి? అది స్టెమ్మా, నోడా, అండర్ గ్రౌండ్ స్టెమ్మా, లీఫా? వాట్ ఈస్ దట్ స్వాలెన్ పార్ట్ ఆఫ్ ద allium cepa is called? ఎస్ నాన్న, రైట్ రైట్, ఫాస్ట్ ఫాస్ట్ చెప్పండి. ఆనియన్లో వాట్ ఆర్ ద ఫ్లెషీ థింగ్స్? దోస్ ఆర్ నథింగ్ బట్ లీవ్స్. అండర్ గ్రౌండ్ స్టెమ్మా? మనం తినేది ఎడిబుల్ పోర్షన్ స్టెమ్ని తింటామా? స్టెమ్ని తింటామా? ఇజ్ ఇట్ సో? చూడండి, ఆనియన్లో మీరు ఏదైతే ఇలా ఉంటుందా, సో దీంట్లో ఏదైతే ఈ పార్ట్ ఏదైతే ఇది ఉంటుందో ఇది స్టెమ్, ఇది స్టెమ్. దిస్ ఫ్లెషీ పార్ట్ ఈజ్ ఆల్ లీవ్స్ నాన్న. అర్థమవుతుందా? దట్ ఈస్ మొత్తం లీఫ్. ఓకే, సో దట్ ఈస్ ద లీఫ్ బేస్, నాట్ అండర్ గ్రౌండ్ స్టెమ్. స్టెమ్లో ఇది, దిస్ పార్ట్ ఈజ్ స్టెమ్. ఓకే, ఆకులే తింటారు. అండ్ ఉల్లికాడలు, యు నో, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్ తింటారు కదా, సో దట్ ఈస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. అరేంజ్ ద సీక్వెన్స్ ఆఫ్ పార్ట్స్ ఫ్రమ్ ద టిప్ టు నోడ్. ఫ్రమ్ ద టిప్ టు ద నోడ్. నోడ్ అంటే ఏంటి? సో బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద స్టెమ్. ద పాయింట్ వేర్ లీఫ్ అరైజెస్ ఈస్ కాల్డ్ నోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి లీఫ్ బేస్ స్టార్ట్ అవుతుంది, పిటియోల్ స్టార్ట్ అవుతుంది, తర్వాత లీఫ్ లామినా ఉంటుంది. ఓకే, టిప్ నుంచి నోడ్ అంటున్నాడు. సో టిప్ దగ్గర ఉండేది ఏంటి? టిప్ దగ్గర, సో ఇది లామినా, లీఫ్ లామినా. తర్వాత పిటియోల్, తర్వాత ఇక్కడ మనకి స్టిప్యూల్స్ ఉంటాయి, స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, అండ్ దెన్ లీఫ్ బేస్. ఓకే, సో ఫస్ట్ లామినా అంటే 2 రావాలి, తర్వాత టిప్ నుంచి అంటున్నాడు. లామినా, లీఫ్ బేస్ ఒకటి, లామినా, స్టిప్యూల్స్, పిటియోల్. సో ఫస్ట్ లామినా, తర్వాత పిటియోల్, తర్వాత లీఫ్ బేస్, తర్వాత స్టిప్యూల్స్. సో లామినా, పిటియోల్, తర్వాత లీఫ్ బేస్, తర్వాత స్టిప్యూల్స్, ఇది వస్తుంది అన్న. ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకే, లామినా, దట్ ఈస్ నాట్ లామినారిన్. లేదు, కరెక్టే. స్టిప్యూల్స్ ఎండ్లో కదా, లీఫ్ బేస్ కింద స్టిప్యూల్స్. రైట్, స్టిప్యూల్స్ ఇక్కడ. చెప్పండి, శ్రీషణ మెసేజ్ అంతా చూడండి. ఓకే ఓకే,
అన్ని ఆకులు అలమలు అదే అవ్వాలి అనుకుంటే అదే చదువుతా అనుకున్నా డాక్టర్గా అవుదాం అనుకుంటే ఇది అవసరమా అని అనిపిస్తుంది. ఓకే, క్వశ్చన్ నంబర్ 19. ఆల్మోస్ట్ వీ హ్యావ్ కమ్ టు ఎండ్. సీడ్ గురించి మీకు నెక్స్ట్ చాప్టర్లో ఉంటుంది రీప్రొడక్షన్లో, సో డోంట్ వరీ. పెడిసిల్, పెడంకల్, బ్రాక్ట్ అండ్ పిటియోల్. సో పెడిసిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్టాక్ ఆఫ్ ఫ్లవర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఫ్లవర్. సో ఏదైతే పార్ట్ మనం చేతితో పట్టుకుంటామో దట్ ఈస్ పెడిసిల్. సో ఇట్ ఈస్ స్టాక్ ఆఫ్ ఫ్లవర్. ఇది పెడిసిల్ అన్న. సో A2. పెడంకల్ అంటే ఏంటి? స్టాక్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ పెడంకల్, దీనిపైన మెనీ ఫ్లవర్స్ హ్యావ్ కమ్ అండ్ ఈచ్ దిస్ ఈస్ పెడిసిల్ అగైన్. ఓకే, సో పెడంకల్ స్టాక్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్, ఇన్ఫ్లోరెసెన్స్ యాక్సిస్ అనుకోవచ్చు. సో B4. బ్రాక్ట్. బ్రాక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ మోడిఫైడ్ ఆర్ రెడ్యూస్డ్ లీఫ్. సో మీరు చూసారు ఎప్పుడైనా బాగెన్విల్లా ఫ్లవర్స్, పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, దాంట్లో కలర్ కనిపిస్తుంటాయి. దోస్ ఆర్ నాట్ యాక్చువల్లీ పెటల్స్ అనమాట. దోస్ ఆర్ మోడిఫైడ్ బ్రాక్ట్ టు అట్రాక్ట్ పాలినేటర్స్. ఓకే, పిటియోల్. పిటియోల్ ఏంటి? ఇట్ ఈస్ ద స్టాక్ ఆఫ్ లీఫ్. సో ఇప్పుడు మ్యాచ్ చేయండి. A2, B4, A2, B4, C1, D3. రైట్. సో ఆప్షన్ A. రైట్. Last question, question number 20. Mismatch. Synchronous, sorosis, poem and క్రెమోకార్ప్. సో దీంట్లో మీకు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వరు. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటి తెలుసా? చాలా సింపుల్. సో పెరికార్ప్ గురించి నాన్న, నథింగ్ బట్. సో మనకి ఫ్లెషీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, దాంట్లో పెరికార్ప్. పెరికార్ప్లో పోమ్కి ఎగ్జాంపుల్ ఏంటి? యాపిల్. ఓకేనా? సో పోమ్కి ఎగ్జాంపుల్ యాపిల్. సో మ్యాంగిఫెరా ఇండికా ఏదైతే మ్యాంగో ఉందో ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ డ్రూప్. పోమ్కి ఎగ్జాంపుల్ యాపిల్. సో అదొక్కటి మీకు తెలిస్తే మిగతా అన్ని టెక్స్ట్ బుక్లో ఇవ్వరు కాబట్టి, సో జనరల్గా ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నది తెలుసుకుంటే, సో మ్యాంగో ఈజ్ ద డ్రూప్ అనమాట. అర్థమవుతుందా? డ్రూప్. సో ఇది క్వశ్చన్ నంబర్ 20 ఈస్ C. రైట్. సో సమ్మరీ ఆఫ్ దిస్ చాప్టర్ ఏం చెప్పాలి అంటే, లర్న్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ వితౌట్ ఫెయిల్. ఎగ్జాంపుల్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనం సపరేట్గా ఎగ్జాంపుల్స్ కోసం వి విల్ డూ సమ్ సెషన్స్ మీకు గుర్తుండడానికి. ఓకేనా? కోకోనట్ డ్రూప్ వస్తుంది, మ్యాంగో వస్తుంది నాన్న. సో దాంట్లో ఎండోకార్ప్ అనేది స్టోనీ ఉంటుంది, ఇక్కడ హార్డ్ మనకి హార్డ్ ఉంటుంది. మీసోకార్ప్ ఫైబ్రస్ ఉంటుంది, ఇక్కడ పల్పీ ఉంటుంది కదా. రైట్ సార్, లర్న్ ఆల్ ఎగ్జాంపుల్స్ వితౌట్ ఫెయిల్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మార్ఫాలజీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. 3 to 5 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా? రైట్ నానా? ఎనీ డౌట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సెషన్? ఓకే. So that's it about the session. Let's discuss other chapters. Modes of reproduction and modes of reproduction ఒకటి పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, టాక్సానమీ, ఇవన్నీ కూడా మీకు కొత్త సార్ వస్తారు. కొత్త సార్ విల్ డిస్కస్ రిమైనింగ్ చాప్టర్స్. ఓకేనా? రైట్. ఓకే. చెప్పు ధనుష్, ఏ టీంకి సపోర్ట్ చేస్తారా? మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారు? ఓకే. సో ఐ విల్ కంటిన్యూ సెకండ్ ఇయర్ చాప్టర్స్, డోంట్ వరీ. Next faculty will be continuing the first year topics. Okay, right?
Okay, right, Nana. Thank you so much for watching the modes of reproduction. నేనే తీసుకుంటా sexual reproduction నుంచి other faculty will continue the topics and okay నెక్స్ట్ పర్టికులర్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ ఇయర్ టాపిక్స్ ఉన్నాయి కదా బ్యాక్టీరియా వైరస్ స్ట్రాటజీస్ అండ్ మైక్రోబ్స్ ఇది మీకు వెడ్నెస్డే రోజు ఉంది అప్పుడు నేను తీసుకుంటా ఓకేనా రైట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నేను వస్తాను ఎటు వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లైవ్ టిల్ ద ఎండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ live with other beautiful topic okay right naana thank you so much bye bye